हरे कृष्ण माता। Hare Krishna Mataji and Prabhuji, Dandavat Pranam. Thank you so much for joining our session. సో మనం భగవద్గీత ఫోర్త్ చాప్టర్ లో ఉన్నాము. సో ఫోర్త్ చాప్టర్ 18 శ్లోకాస్ అనేవి లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాము. ఫర్దర్ శ్లోకాస్ అనేవి ఇవాళ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం మనము. సో విల్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ మంగళాచరణ్. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीमद् भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much, Mataji and Prabhuji. हरे कृष्ण माता जी। हरे कृष्ण दंडवत प्रणाम. हरे हरे कृष्ण कृष्ण माता जी माता जी, दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। दंडवत प्रणाम माताजी. हरे कृष्ण हरे कृष्ण माता जी दंडवत प्रणाम। दंडवत प्रणाम. हरे कृष्ण. ఎస్. సో మనం ఇవాళ ఫోర్త్ చాప్టర్ 19th శ్లోకాకి వెళ్లే ముందు జస్ట్ ఒక్కసారి అసలు ఫోర్త్ చాప్టర్ ఎలా స్టార్ట్ అయింది, ఏమేం డిస్కస్ చేసాం అనేది ఒక 5 to 10 minutes లోపు ఒక్కసారి చిన్న జస్ట్ అనేది చూసేసి 4.19 అనేది డిస్కస్ చేద్దాం. ఓకే. సో మనకి థర్డ్ చాప్టర్ అనేది కర్మయోగ దాని పేరు. సో థర్డ్ చాప్టర్ ఎండింగ్ లో అర్జున అడుగుతారనమాట, దేని ప్రభావం వల్ల మనము ఆ, ఎవరో ఫోర్స్ చేసినట్లుగా పాపాలనేవి చేస్తూ ఉన్నాము. సో ఏ కారణంగా ఇలా పాపాలనేవి చేస్తూ ఉన్నాము తెలపండి కృష్ణ అని చెప్పి అర్జున అడుగుతారు. అప్పుడు కృష్ణ చెప్తారు ఏంటి అంటే, కామము కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. సో కామం అనేది మనకి అల్టిమేట్ శత్రువు అనమాట. దాని వల్లనే మనము ఈ పాపాలన్నిటికీ కూడా ఒడిగడుతూ ఉన్నాము అని చెప్పి చెప్తారు. అయితే ఈ కామం అనే దాన్ని మనము రైట్ ఇంటెలిజెన్స్, మన తెలివితో దీన్ని నిర్మూలించాలి అని చెప్పి మనకి థర్డ్ చాప్టర్ ఎండింగ్ లో కృష్ణ చెప్తారు. సరే, ఓకే, ఒక వ్యక్తి కామాన్ని నిర్మూలించడానికి ఆయనకి మార్గం అనేది చెప్పారు. అయితే మరి సమాజంలో కూడా ధర్మయుతంగా ఉంటేనే కదా ఆ వ్యక్తి అండ్ ఆ సమాజం రెండూ కలిసి ముందుకెళ్ళగలిగేవి.
అవునా కదా చెప్పండి? వ్యక్తి ఒక్కడే ధార్మికంగా ఉన్నాడు, సమాజం అనేది ధార్మికంగా లేదనుకోండి. ఆ వ్యక్తి ధార్మికంగా ఉన్న పరిస్థితి అనేది కొనసాగుతుందా? అవదు మాతాజీ, అవదు అవ్వదు. మాతాజీ. అందరూ అవ్వదు. అందరూ ఎగ్జాక్ట్లీ. సో ప్రతి ఒక్కరు బేసిక్గా సమాజంలో ప్రతి చోట సొసైటీ అంతా కూడా ఆ ధర్మం అనేది నిలబడి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి ధర్మయుతంగా నిలిచి సొసైటీ కూడా ధర్మయుతంగా నిలిచినప్పుడే మొత్తం ఆ కలయిక అనేది చక్కగా ముందుకు వెళ్తుంది. మరి 4th చాప్టర్లో ఏం చెప్తున్నారంటే కృష్ణ, మరి సొసైటీలో ధర్మాన్ని నిలపడం కోసమే నేను ఈ భగవద్గీత జ్ఞానాన్ని వివస్వానికి వివరించాను. సో మనకి 4th చాప్టర్ 4.1 శ్లోకాలో చెప్తారు. ముందు నేను ఈ జ్ఞానాన్ని వివస్వానికి చెప్పాను, వివస్వాన్ వచ్చేసి మనువుకి చెప్పారు, మనువు వచ్చేసి ఇక్ష్వాకుకి చెప్పారు అని అంటారు. సో అయితే అర్జున కి చెప్తారనమాట. ఇప్పుడు నువ్వు నా భక్తుడివి అండ్ నువ్వు నా మిత్రుడివి కాబట్టి నీకు ఈ జ్ఞానం అనేది నేను తెలుపుతున్నాను. ఇప్పుడు ఎందుకు నీకు తెలుపుతున్నాను అంటే ఈ రాజఋషి పరంపర ఏదైతే ఉందో అది కొంతకాలం తర్వాత బ్రేక్ అయిపోయింది, తెగిపోయింది అనమాట. మళ్ళీ ఆ పరంపర అనేది కొనసాగడం లేదు. కాబట్టి ఓ అర్జున, నీ ద్వారా మళ్ళీ ఈ పరంపరని నేను కొనసాగిస్తున్నాను అని చెప్పి కృష్ణ చెప్తారనమాట. అయితే ఎప్పుడైతే ఈ 3 శ్లోకాస్లో కృష్ణ చెప్తారో అర్జునకి డౌట్ వస్తుందన్నమాట. అదేంటి కృష్ణ, నువ్వు చూడబోతే నాలాగే ఉన్నావు కదా. అఫ్ కోర్స్ అర్జునకి జ్ఞానం ఉంది, కానీ అర్జున మనందరి తరపున అడుగుతున్నారు. అర్జునకి బేసిక్గా భగవద్గీత కూడా జ్ఞానం ఉన్నదన్నమాట. ఏదైతే భగవద్గీతలో అంతా చెప్పారో అదంతా అర్జునకి తెలుసు. కానీ కృష్ణ కావాలనే అర్జునాని మాయలో ఉంచుతారనమాట. సో మాయలో ఉంచి ఆయన ఏం చేయాలో, ఆయన ధర్మం ఏంటో పాలు పోని స్థితిలో అర్జున సరెండర్ అవుతారు, శరణాగతులు అవుతారు. కాబట్టి ఆ మాధ్యమంగా భగవద్గీత అనేది ప్రపంచం మొత్తానికి తెలపచ్చు అని చెప్పి కృష్ణ అర్జునని ఒక మాయతో కప్పేస్తారనమాట. బట్ ఎనీవేస్ అర్జునకి తెలుసు కృష్ణనే దేవాది దేవుడు అనేది తెలుసు, కానీ కృష్ణ ఇప్పటి వరకు రివీల్ చేయలేదన్నమాట. నేను దేవాది దేవుణ్ణి అని మనకి చెప్పలేదు. ఎందుకంటే మనం ఇంకా కర్మయోగ చాప్టర్స్ లో ఉన్నాం కదా. భక్తి యోగాలో వచ్చేసింది అనుకోండి, అప్పుడు భగవంతుడు చెప్తారనమాట. సో సతతం నన్నే స్మరిస్తూ ఉండాలి, నా భక్తి చేయాలి, నాకు పత్రం పుష్పం ఫలం తోయమర్పించాలి, నా శక్తులే ఇవన్నీ, నా పైననే అన్ని ఆధారపడి ఉన్నాయి. ఇదంతా ఎక్కడ వస్తుందంటే మనకి భక్తి యోగ 7 నుండి 12 అధ్యాయాల్లో మనకి ఆ కాన్సెప్ట్స్ వస్తాయి. కానీ ఇనీషియల్ గా కృష్ణ దేవాది దేవుడు అని ఎక్కడా కూడా డిక్లేర్ చేయలేదు కదా. సో అర్జున ఒక నార్మల్ వ్యక్తిలాగా అడుగుతున్నారు, అదేంటి కృష్ణ నువ్వు ఎలా చెప్తున్నావు, మరి సూర్య భగవానుడు అంటే ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నాడు, మరి నువ్వు ఎలా సూర్య భగవానుడికి ఈ జ్ఞానం ఇచ్చావు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారనమాట. అప్పుడు కృష్ణ చెప్తారు ఏంటి అంటే 4.6లో చెప్తారనమాట. అజోపిసన్ అవ్యయాత్మ, నేను ఇట్లా వస్తున్నప్పటికీ కనిపిస్తున్నప్పటికీ నీకు ఇలా కళ్ళ ముందు నేను ఒక వ్యక్తిలాగా కనిపిస్తున్నప్పటికీ కూడా నువ్వు నేను ఒకప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఫ్యూచర్లో కూడా ఉంటాము. నాకు అప్పటివన్నీ గుర్తున్నాయి. ఎందుకు అప్పటివన్నీ గుర్తున్నాయి అంటే కృష్ణ అదే శరీరంతో వస్తారు. కృష్ణ సచ్చిదానంద శరీరంతోనే వస్తారు. మనం ఏం చేస్తాం, శరీరాలు మారుస్తూ ఉంటాం. కాబట్టి శరీరం మారినప్పుడల్లా కూడా పాత మెమరీస్ అన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి మనకి. ఇప్పుడు మనం ఈ జన్మ తీసుకున్నాము, గత జన్మలో మనం ఏంటి అనేది మనకు గుర్తుందా? లేదు మాతాజీ. మనం గుర్తులేదు. ఆత్మ అలా మనం మారుతూ ఉంటాం ప్రభు. అంతే శరీరాలు కదా. తీసుకొని మారుతూ ఉంటాం కాబట్టి ఎప్పుడైతే ఒక్కసారి మృత్యు అనేది వస్తుందో మనకి స్మృతులు అనేవి పోతాయన్నమాట. అంటే ఓకే, నేను ఏ ఫ్యామిలీలో పుట్టాను, నా ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళెవరు, ఇదంతా కూడా మర్చిపోతాం. కానీ ఏం గుర్తుంటాయి తెలుసా, ఇంప్రెషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే కొన్ని ఇష్టాలు, భయాలు, కొన్ని ఇట్లాంటివి బాగా నాటుకుపోయి ఉంటాయి అనమాట. అవి మాత్రం మన మనస్సు తీసుకెళ్తూ ఉంటుందన్నమాట నెక్స్ట్ జన్మలకు వెళ్ళినా కూడా. కానీ మనకి ఎగ్జాక్ట్ గా డీటెయిల్స్ అనేవి గుర్తుండవు అనమాట. కానీ కృష్ణ ఏం చెప్తున్నారు, నేను సూర్య భగవానుడికి ఈ జ్ఞానాన్ని ఇచ్చాను అని చెప్పేసరికి అర్జున అడిగినప్పుడు చెప్తున్నారనమాట, నేను శరీరం అనేది మార్చను, నేను నా సచ్చిదానంద శరీరంతోనే వస్తాను. కాబట్టి నాకు అన్నీ గుర్తున్నాయి. ఒకప్పుడు కూడా నువ్వు ఉన్నావు అర్జున, కానీ నీకు గుర్తులేదు. ఎందుకు అంటే నువ్వు శరీరం అనేది మార్చావు కాబట్టి నీకు గుర్తులేదు అని చెప్తారు. అండ్ ఆ తర్వాత కృష్ణ ఏమంటారంటే, మరి సమాజంలో ధర్మాన్ని నిర్మించే బాధ్యత నాది అని చెప్పి 4.7-8లో చెప్తారనమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడెక్కడైతే ధర్మంలో గ్లాని జరుగుతుందో, అధర్మం అనేది వృద్ధి చెందుతుందో అక్కడక్కడ నేను వచ్చి ఏం చేస్తాను, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో సాధువుల్ని కాపాడుతాను, దుర్మార్గుల్ని శిక్షిస్తాను అండ్ ధర్మాన్ని నిలబెడతాను. సో మరి
కృష్ణ ఈ జగత్తు మొత్తానికి ఆయన ఆయన అధ్యక్షతన జగత్తు మొత్తం నడుస్తున్నప్పుడు ధర్మంలో గ్లాని జరిగినప్పుడు ధర్మం అనేది కింద పడిపోతున్నప్పుడు నిలబెట్టాల్సిన ఇది కూడా కృష్ణ పైనే ఉంటుంది కదా. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. సో అలా కృష్ణ ఏం చేశారంటే కామం అనే శత్రువుని ఇండివిజువల్ గా ప్రతి వ్యక్తి జయించాలి, కానీ సమాజంలో ధర్మయుతంగా బ్రతకడం, కామానికి లోనొయ్యి బ్రతుకుతూ అధర్మం అనేది ప్రబలిపోయినప్పుడు సమాజాన్ని మళ్ళీ మంచి సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు నేను ఆవిర్భవిస్తాను అని కృష్ణ చెప్తున్నారు అనమాట. తను ఎందుకు వస్తారు, వచ్చి ఏం చేస్తారు, సొసైటీలో ఆ ధర్మాన్ని నిలబెడతారనమాట. సో ఇందాక అనుకున్నాం కదా, ఒక వ్యక్తి అండ్ సమాజం రెండు ధర్మయుతంగా ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ అనేది చక్కగా ముందుకెళ్తుంది అనమాట. ఓకే. అండ్ తర్వాత ఏమంటారంటే 4.9 లో నా కర్మ గురించి జన్మ గురించి తత్వతః ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు మళ్ళీ ఈ శరీరం వదిలాక ఈ ధామానికి రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు నా ధామానికి వచ్చేయచ్చు అని చెప్పి కృష్ణ చెప్తారనమాట. ఓకే. అండ్ ఇట్లా చాలా మంది కూడా నా గురించి తెలుసుకొని మన క్రోధము భయము అండ్ వీత రాగ భయ క్రోధ, రాగము భయము క్రోధము ఈ మూడిటి నుంచి దూరం అయ్యి వాళ్ళు నా స్థితిని పొందారు, అంటే నా ధామానికి వాళ్ళు వచ్చారు అని చెప్పి కృష్ణ చెప్పారనమాట. ఓకే. అండ్ ఇలా 4.10 వరకు జరిగింది. 4.11 లో ఏమంటారంటే మనకి మీరు ఏ విధంగా అయితే నన్ను ఆరాధిస్తారో ఆ విధంగా నా ప్రతిస్పందన మీతో ఉంటుంది అని కృష్ణ చెప్తారనమాట. ఓకే. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఎగ్జాక్ట్లీ. సో మీరు నేను దేవీ దేవతల ఆరాధన చేసుకొని ముందుకెళ్తాను అంటారా, దేవీ దేవతల ద్వారా కూడా మీకు ఆ కోరికలు తీర్చేది నా శక్తి ద్వారానే దేవీ దేవతలు మీకు ఆ కోరికలు అనేవి తీరుస్తున్నారు అనేది 4.12 లో చెప్తారనమాట. కానీ మానవులు ఏంటి అంటే తొందరగా కోరికలు తీరిపోవాలి అనే ఇదితో దేవీ దేవతల ఆరాధన చేస్తూ ఉంటారు, కానీ జగత్తులో ఏది మీకు లభిస్తున్నా కూడా అది నా శక్తి ద్వారానే. సో మీరు ఎలా నన్ను అప్రోచ్ అవ్వాలని చూస్తే ఆ విధంగా నేను మీతో ప్రతిస్పందిస్తా. మీరు భక్తితో నా దగ్గరికి రావాలని చూస్తారా, నేను కూడా మీరు శరణాగతులు అవుతూ ఉంటే నేను కూడా శరణాగతుడిని అయిపోతూ ఉంటానంటారనమాట కృష్ణ. మిమ్మల్ని మీరు నాకు అర్పించేసుకున్నారంటే కృష్ణ ఏమంటారంటే నన్ను నేనుగా మీకు దొరికిపోతాను అని అంటారనమాట కృష్ణ. సో మనం ఏ విధంగా కృష్ణను అప్రోచ్ అవుతామో ఆ విధంగా కృష్ణ మనకి ప్రతిస్పందిస్తారు అని చెప్పి చెప్పారు. అండ్ ఆ తర్వాత సమాజంలో అందరూ కూడా సొసైటీ అంతా పర్ఫెక్ట్ గా ఉంటూ బ్యాలెన్స్డ్ గా ఉంటూ అందరూ కూడా ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగడానికి మనకి 4 వర్ణాలు అనేవి సృష్టించాను అని కృష్ణ చెప్తారు 4.13 లో. ఏ యథామాం ప్రపద్యంతే, సారీ మన చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః విద్యాకర్తారం అవ్యయం. సో ఈ 4 వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని చెప్పి 4 వర్ణాలు అనేవి నేను క్రియేట్ చేశాను. అయితే ఇది జన్మతః కాదు, ప్రతి వారి యొక్క గుణాలని కర్మలని అనుసరించి ఈ 4 వర్ణాలు అనేవి క్రియేట్ చేయడం జరిగింది. సో భగవంతుడు ఇక్కడ ఎక్కడ పార్షియాలిటీ చూపించడం లేదనమాట. ఓకే నేను పలానా వాళ్ళని బ్రాహ్మణులుగా పుట్టిస్తా, పలానా వాళ్ళని ఇలా, అది భగవంతుడి చేతిలో లేదు. మన గుణం ఎలా ఉందో దానికి తగ్గ వర్ణంలో మనం వస్తామన్నమాట. అయితే మరి కలియుగంలో మరి మనం బ్రాహ్మణన క్షత్రియన వైశ్యన శూద్రన అని ఈ వర్ణాశ్రమంలో ఇరుక్కుపోకుండా మనం ఏం చేయాలి అంటే మనం ఏదైతే మన బాధ్యత చేస్తున్నామో అది మన ఆధ్యాత్మిక బాధ్యత. సో పరధర్మ స్వధర్మ సనాతన ధర్మ. స్వధర్మ అంటే మన బాధ్యతలు, మన భౌతికంగా ఉండే బాధ్యతలు. సనాతన ధర్మ అంటే ఆత్మ లెవెల్లో మనకు ఉండే బాధ్యత ఏంటది, భక్తి. సో ఈ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలిగినట్లయితే దట్ ఈస్ గుడ్ ఫర్ కలియుగ. అంతకుమించి మనం ఎక్కువగా దీన్ని ఫోర్స్ చేయలేమన్నమాట కలియుగంలో. ఓకే మీరు ఈ వర్ణానికి చెందింది ఈ వర్ణానికి చెందింది అని చెప్పి మనం చెప్పడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే కలియుగంలో ఏం చెప్తారంటే ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు శూద్ర కేటగిరీలోనే ఉండిపోయారు. సో ఇస్కాన్ ఏం చేయాలనుకుంటుందంటే కనీసం కొంతమందినైనా బ్రాహ్మణులుగా చేయాలని అనుకుంటుంది అనమాట. అందుకే శాస్త్రజ్ఞానం అనేది ఇవ్వడము, సో మనకి ఈ నాలెడ్జ్ అనేది ప్రీచ్ చేయించడము ఇదంతా కూడా చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో 4 వర్ణాలు అనేవి మనకి ఇంపార్టెంట్. ఎందుకు అంటే నలుగురు కూడా కలిసి సమన్వయంగా జీవిస్తూ ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతూ వాళ్ళు జీవనం సాగించాలి అని చెప్పి భగవంతుడు ఈ వర్ణాలు అనేవి సృష్టించారు. ఓకే. అండ్ దెన్ తర్వాత ఏముంటది అంటే ఒక్క నిమిషం. సో
నేనంటూ చేయాల్సిన పని ఏదీ లేదు, నేనేదో కావాలి పొందాలి అని చెప్పి ఏదీ లేదు. సో నా గురించి ఎవరైతే ఇది తెలుసుకుంటారో కర్మ ఫలాల చేత వాళ్ళు బాధింపబడరు. సో కృష్ణ ఏ విధంగా ఆయనకి ఎట్లాంటి అవసరం లేదనమాట. ఆయనకి ఓకే, మనం ఎందుకు కర్మ చేస్తాం చెప్పండి? మనం ఏదో ప్రతిఫలం ఆశించి చేస్తూ ఉంటాం జనరల్ గా కర్మ అనేది, నాకు పలానా రిజల్ట్ వస్తుంది అని చెప్పి. కానీ కృష్ణకి ఏమి పొందాల్సిన అవసరమే లేదు. హీఈస్ ఫుల్ ఇన్ ఆల్, ఆయన సాటిస్ఫైడ్, ఆయన ఆత్మారాముడు అనమాట. ఇంకా ఆయన అంటే హీఈస్ ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్, ఆయనకి మొత్తం ఉన్నది. సో ఆయన ఏదో చేసి సంపాదించి పొందాలి అనే సిచ్యుయేషన్ అనేది కృష్ణకి లేదన్నమాట. షడైశ్వర్యాలు ఉన్నాయి. ఎస్, భగవాన్ అంటేనే 6 ఆప్యులెన్సెస్, మన ఐశ్వర్యాలు, 6 రకాల ఐశ్వర్యాలు అనేవి నిండుగా ఉన్న వ్యక్తిని భగవాన్ అంటారనమాట. సో కృష్ణకి ఈ స్ట్రెంగ్త్, వెల్త్, ఫేమ్, బ్యూటీ, నాలెడ్జ్, రినౌన్సియేషన్ అంటే మొత్తం బలశాలిల్లో మొత్తంలో అందరిలో కల్లా టాప్ క్లాస్ ఎవరు అంటే కృష్ణ అనమాట. ఆయనకి బోలెడంత బలం ఉంది, అండ్ ధనం ఉంది, అందం ఉంది, పేరుంది, జ్ఞానం ఉంది, అండ్ వైరాగ్యం ఉంది. అన్నిట్లో కూడా ఆయన సంపూర్ణంగా ఉన్నారు. ఆయన ఏదో కర్మ చేసి పొందాల్సింది ఏదీ లేదనమాట. అయినప్పటికీ కూడా కర్మని ఆచరిస్తారు కృష్ణ. ఆయన ఎప్పుడైతే తన లీల చేయడానికి వచ్చారో తను కర్మని చేస్తారు. సో ఎవరైతే ఈ విషయం కృష్ణ గురించి తెలుసుకుంటారో వాళ్ళు కూడా వాళ్ళ కర్తవ్యాన్ని, వాళ్ళ కర్మని డిటాచ్డ్ గా, అంటే కర్మ ఫలితాల పైన వ్యామోహం అనేది లేకుండా కర్మ అనేది ఒక బాధ్యతాయుతంగా చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు కర్మబంధనాల్లో చిక్కుకోరు అని చెప్పి చెప్తారు. అండ్ తర్వాత ఏమంటారు అంటే అసలు కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి అనేవి చెప్తాను అని అంటారు అనమాట. అంటే తెలివైన వ్యక్తికి కూడా కర్మ యొక్క గతిని తెలుసుకోవడం చేతగానిది అని చెప్తారనమాట. గహన కర్మనో గతి అంటారనమాట. అంటే కర్మ అనేది చాలా 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 కాంప్లెక్స్ అనమాట. అసలు ఏది కర్మ, ఏది వికర్మ, ఏది అకర్మ అనేది తెలియదు అని తెలివైన వ్యక్తులు కూడా దీంట్లో తప్పిదాలు చేసేస్తూ ఉంటారు అని చెప్పి చెప్పారు. అయితే మరి కృష్ణ చెప్తున్నారనమాట అసలు కర్మ ఏంటి, అకర్మ ఏంటి, వికర్మ ఏంటి అనేది చెప్తున్నారు. సో లాస్ట్ క్లాస్ లో ఇంతవరకు డిస్కస్ చేసాం మనం. ఇస్ ఇట్ క్లియర్ సో ఫార్? ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, ఫైన్. సో కర్మ గురించి చెప్తున్నారు కృష్ణ. కర్మ అంటే మనం చేయాల్సిన విద్యుక్త ధర్మం, ఆర్ కర్మకి చాలా అర్థాలు వస్తాయన్నమాట, సందర్భానుసారంగా వస్తాయి. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో మనం చూసేది ఏంటి అంటే వేదాలకి అనుగుణంగా చేసే కర్మ. అయితే ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ ప్రతిఫలాలని ఆశిస్తూ చేస్తున్నాం అనమాట. సో మనం ఏదో పొందాలి అనే ఇదితో కర్మని చేస్తున్నాం, అది వేదాలకి అనుగుణంగా చేస్తున్నాం అనమాట. ఓకే, నేను ఒక చిన్న స్క్రీన్ షాట్ అనేది మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం. నా స్క్రీన్ కనిపిస్తుందా? అనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. ఇంగ్లీష్ లో ఉంది, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, కర్మ, వికర్మ, అకర్మ. కర్మ ఎందుకు చేస్తాము, ఎలా చేస్తామంటే దీని అటాచ్మెంట్ అన్నమాట. అంటే నాకు ఫలితాల పైన వ్యామోహం ఉంటుంది. సో అటువంటి దాన్ని కర్మ అంటాం. వికర్మ అంటే కూడా కర్మ చేస్తున్నాను, ఇక్కడ కూడా నాకు ఫలితాల పైన వ్యామోహం ఉంది, అటాచ్మెంట్ ఉందన్నమాట. మరి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి కర్మకి వికర్మకి అంటే కర్మలో మనము శాస్త్రాలకి అనుగుణంగా కర్మని చేస్తాము, వికర్మలో శాస్త్రాలకి విరుద్ధంగా చేస్తాం. విరుద్ధంగా చేసే కర్మ వికర్మ అనమాట, శాస్త్రాలకి విరుద్ధంగా చేస్తాం. మరి కర్మ చేసినప్పుడు మనకి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి, ఎటువంటి కర్మ బంధనంలో చిక్కుకుంటామంటే మంచి రియాక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ శాస్త్రాలకు అనుగుణంగా చేస్తున్నాం కాబట్టి మనకి గుడ్ రియాక్షన్ అనేది వస్తుంది అనమాట, అంటే పుణ్యం అనేది వస్తుంది. వికర్మ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది శాస్త్రాలకు విరుద్ధంగా చేస్తాం కాబట్టి వికర్మలో మనకి బ్యాడ్ రియాక్షన్స్ అంటే పాపం అనేది వస్తుంది. ఈ రెండు కాకుండా ఇంకొకటి ఉంది, అదేంటి అంటే అకర్మ.
అకర్మ అంటే జనరల్ గా అకర్మ అంటే ఏం మీనింగ్ వస్తుంది చెప్పండి? కర్మ అంటే కర్తవ్యాన్ని చేయడం. అకర్మ అంటే ఏమొస్తుంది చెప్పండి మనకి? ఆ కర్మ అంటే చేయకపోవడం ఫలితాలని ఉంటుంది. ఆశించకుండా చేయడం మాతాజీ. సింపుల్ గా కాదు. అకర్మ అంటే ఏమొస్తుంది చెప్పండి? చేయకపోవడం. ఆ కర్మ చేయకపోవడం. కర్మ చేయడాన్ని పని చేయడాన్ని కర్మ అంటే, అకర్మ అంటే పని చేయకుండా ఉండడాన్ని అకర్మ చేయకుండా. రైట్. సో ఆపోజిట్. సో మనకి థర్డ్ చాప్టర్ ఇంతకు ముందు మీకు చెప్పాను, థర్డ్ చాప్టర్ చెప్తున్నా చదువుతున్నప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు. థర్డ్ చాప్టర్ లో అకర్మ అంటే పని చేయకుండా ఉండడం, అది అకర్మ. కానీ ఇక్కడ ఫోర్త్ చాప్టర్ ఈ సందర్భంలో అకర్మ అంటే ఏంటంటే పని చేసినా కూడా పని వల్ల వచ్చే రియాక్షన్స్ లో చిక్కుకోకుండా చేయగలిగే నైపుణ్యం కలిగి ఉండడమే అకర్మ చేయడం అనమాట. ఓకే. సో అకర్మ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. పని చేయకపోవడం కూడా అకర్మ కిందకు వస్తుంది. పని చేసి పని చేయనట్టుగా మనకి ఏం రియాక్షన్స్ రాకుండా ఉంటుంది చూసారా, దాన్ని అకర్మ అంటారు. ఓకే. సో వీఆర్ డూయింగ్ వర్క్, యాక్టివిటీ చేస్తున్నాము, బట్ రియాక్షన్ లేదు, అది అకర్మ. ఇది ఎక్కడ జరిగిద్ది? కేవలం కృష్ణ చైతన్యంలోనే జరిగిద్ది అనమాట. సో ఇంతకు ముందు క్లాస్లో చెప్పుకున్నట్టు కృష్ణ చైతన్యంలో కర్మ అనేది మన కోసం చేయడం లేదు, కృష్ణ యొక్క ప్లెజర్ కోసం చేస్తున్నాం, భగవంతుని సేవగా చేస్తున్నాం. కాబట్టి భగవంతుడు ఆ రియాక్షన్స్ అనేవి మనకి ఇవ్వరనమాట. సో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ డూయింగ్ అకర్మ. అంటే పని చేయకుండా ఉంటే మనకి ఎట్లా రిజల్ట్స్ అనేవి అంటకుండా ఉంటాయో, అకర్మలో ఏంటంటే పని చేసినా కూడా రిజల్ట్స్ అనేవి మనకి అంటకుండా ఉంటాయి అన్నమాట. సో ఇది అకర్మ అంటారు. అయితే చాలా మందికి క్వశ్చన్ వస్తుంది, మరి నేను అకర్మ ఈ విధంగా అకర్మ ఎందుకు చేయాలి? అసలు నేను లిటరల్ మీనింగ్ అకర్మ అంటే పని చేయకుండా ఉంటే రియాక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి కదా, మరి నేను అలా ఆ మార్గం తీసుకోవచ్చు కదా. పని చేసి కృష్ణ కోసం సేవ చేసి మళ్ళీ రియాక్షన్స్ అనే వాటిలో చిక్కుకోకుండా ఇట్లా ఉండకుండా నేను అసలు పనే మానేసాను అనుకోండి, నాకు ఎట్లాంటి రియాక్షన్స్ రావు కదా అని ఎస్ ఆర్ నో క్వశ్చన్ వస్తుందా లేదా చెప్పండి? ఎగ్జాక్ట్లీ. సో దానికి ఏమని అర్థం చేసుకోవాలంటే, మనము కర్మ చేయడం అనేది మన యొక్క నేచర్ అన్నమాట. ఖాళీగా కూర్చోవడం అనేది మనకి జరగదు. ఒకవేళ నేను కర్మ చేయడం వల్ల దాని యొక్క రియాక్షన్స్ లో చిక్కుకుపోతున్నాను, బంధింపబడుతున్నాను అని చెప్పి తెలుసుకొని కర్మ అనేది ఆపేసామనుకోండి, ఓకే, మన ఇంద్రియాల ద్వారా కర్మను ఆపేస్తున్నాం, కానీ మన మనస్సు అనేది ఆ కర్మ చేయడం వల్ల మనకి ఏవైతే రిజల్ట్స్ వస్తాయో దానిపైన తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇంద్రియాలతో పని ఆపేశాను, అకర్మ చేస్తున్నాను, కానీ మనస్సు మాత్రం కంట్రోల్ లేదు. మనస్సు కంట్రోల్ లేనప్పుడు ఏమవుతుంది అంటే, పని చేస్తున్నప్పుడు వచ్చే ప్రతిఫలం కంటే కూడా బయట ఇంద్రియాలన్నీ ఆపేసేసి ఒక ఒక సన్యాసిలాగా ఒక ఏమంటారు, ఒక రినన్సియంట్, ఒక వైరాగిలాగా నేను బ్రతుకుతున్నప్పటికీ కూడా లోపల ప్యూరిఫికేషన్ జరగలేదు. మనస్సులో మాత్రం అది అనుభవించాలి ఇది అనుభవించాలి అనేది ఉంది. కాబట్టి ఏమవుతుంది అంటే బయటకి కర్మ చేయట్లా, కానీ దొంగచాటుగా కర్మను అనేది చేస్తూ ఉంటాం అనమాట. సో దానివల్ల వచ్చే రిజల్ట్స్ అనేవి ఇంకా దారుణంగా ఉంటాయి అనమాట. ఎందుకంటే ధర్మయుతంగా చేయరు ఇక్కడ, కర్మ అనేది అధార్మికంగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఏమవుతుంది, ఇంకా టూ మచ్ బ్యాడ్ రియాక్షన్స్ లోకి వెళ్ళిపోతాం అనమాట. సో లిటరల్ గా అకర్మ చేయడం అనేది మనకి పాసిబుల్ కాదు, అట్లీస్ట్ ప్రిలిమినరీ లెవెల్స్ లో మనకి పాసిబుల్ కాదనమాట. సో కర్మ చేస్తూ ఉంటేనే ఏమవుతుంది అంటే మనలో ప్యూరిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. కర్మ చేయకుండా నేను అన్నిటినీ బంధించేసి ఉంటాను అని అనుకున్నప్పుడు, అంటే మన విద్యుక్త ధర్మాలు ఏవైతే ఉంటాయో అవి చెయ్యకుండా ఉంటాను అంటే ఏమవుతుంది అంటే మన లోపల ప్యూరిఫికేషన్ అనేది జరగదు. సో ప్యూరిఫికేషన్ రాకుండా కర్మను వదిలేసాము అంటే మనం ఏం చేస్తామంటే తప్పుడు మార్గంలో మన కోరికలు అనేవి తీర్చుకుంటూ ఉంటాం అనమాట. ధార్మికంగా మనకి ఏదైనా ఎంజాయ్ చేయాలి అనిపించింది, సో దాన్ని మనం ధార్మికంగా ధర్మయుతంగా దాన్ని తీర్చుకోవడం అనేది ది బెస్ట్ పద్ధతి ఎప్పుడైనా కానీ. కానీ బయటికి మాత్రం నేను వైరాగిలాగా నటిస్తూ లోపల మాత్రం కోరికలు పెట్టుకొని బ్రతుకుతుంటే ఏమవుతుంది అంటే అది అధర్మయుతంగా జీవించేస్తాం అనమాట. సో ఈ ఇనాక్షన్, ఈ విధంగా అకర్మ చేయడం అనేది ఇంపాసిబుల్, మనకి చేతగాని పని. ఎందుకంటే మనం ఇంకా చాలా లో లెవెల్లో ఉన్నాం, ఇంకా ప్యూరిఫికేషన్ జరగలేదు, మన లోపల ఇంకా ఇంద్రియ సుఖాలు అనుభవించాలి, సెన్స్ గ్రాటిఫికేషన్ చేయాలి అని చెప్పి లోపల కోరికలు ఉన్నాయి. కాబట్టి అకర్మ లిటరల్ గా పని మానేసి ఉండడం అనేది మనకి చేతగాని పని, అలా చేయలేం, ఆ మార్గం తీసుకోలేం. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే, నువ్వు కర్మ చేయి, ప్రతిఫలాలని ఆశించకుండా నా కోసం నువ్వు చేసావంటే నువ్వు కర్మబంధనాల్లో చిక్కుకోవని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా అకర్మ చేయడం అనేది తెలివైన పని, వైస్ థింగ్ అనమాట.
సో నాకిప్పుడు మంచిగా గులాబ్ జామున్ తినాలనిపించింది. కోర్స్ ఇవాళ ఏకాదశి గులాబ్ జామున్ గురించి మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. సో మనకి గులాబ్ జామున్ తినాలనిపించింది. సో ఎవరైతే వ్యక్తి వైరాగిలాగా నటిస్తున్నారో ఆయనకి తినాలనిపించే కోరిక లోపలొచ్చింది. కానీ బయట ఇంద్రియాలకి ఆపేస్తున్నాడు. సో ఆయన ఏం చేస్తాడు? దొంగచాటుగా ఎవరికీ తెలియకుండా తినడం అనేది చేస్తాడు. కోర్స్ దొంగచాటుగా తినడం వల్ల ఏమవుతుంది అనుకోవచ్చు, కానీ దీన్ని ఇంకా పెద్ద లెవెల్‌లో చూసినట్లయితే ఆయన మన వివాహ జీవితానికి దూరంగా ఉంటారు. కానీ లోపల ప్యూరిఫికేషన్ జరగనప్పుడు ఏమైతది అంటే అధార్మికమైన సంబంధాలనేవి పెట్టుకుంటారు. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఒక తప్పు మార్గంలోకెళ్ళిపోతున్నట్లనమాట. సో ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. గులాబ్ జామున్ తినాలనిపించింది. తినాలనిపించినప్పుడు సింపుల్‌గా అకర్మ ఎలా చేయొచ్చు మనము? ఏ విధంగా రియాక్షన్స్ నుండి బయటపడొచ్చు అంటే మనం భగవంతునికి ఏదైతే బాగా ఆ! మనం ప్రసాదం పెట్టి దాన్ని మనం తిన్నామంటే ఇంక మనకి రియాక్షన్స్‌లో అకర్మ చిక్కుకోం. రియాక్షన్స్ ఎగ్జాక్ట్‌లీ. ఉండవు. ఎగ్జాక్ట్‌లీ. సో, మనకి ఏది చేయాలనిపించినా కానీ అది భగవత్ సేవగా చేస్తూ భగవంతుని యొక్క ప్రతిఫలంగా మనం దాన్ని అనుభవించామంటే రియాక్షన్స్‌లో చిక్కుకోమనమాట. సో, అన్నిటిని ఆపేసి కూర్చోవడం అనేది ఇంపాసిబుల్ మనకి. కానీ మనం ఏం చేయాలి? కృష్ణని జోడించి ఓకే. నాకు పలాంది తినాలనుంది కృష్ణ. కృష్ణ దగ్గరికెళ్ళి మనం డైరెక్ట్‌గా ఒప్పేసుకోవాలి. కృష్ణ నీకేది కావాలో చేసే లెవెల్‌లో నేను లేను కానీ, నాకు మాత్రం ఇవాళ ఇది తినాలనిపించింది. సో, నేను చేశాను. కానీ ఫస్ట్ మాత్రం నీకే పెట్టాలనుకున్నాను. నువ్వు తీసుకొని, నువ్వు దాన్ని స్వీకరించగా, నీ నివేదనగా, నీ కృపని జోడించి ఇచ్చిన దాన్ని నేను స్వీకరించాలనుకుంటున్నాను అని చెప్పి, మనం ఫ్యాక్ట్‌గా అంటే నిజాయితీగా ఒప్పుకున్నామనుకోండి, కృష్ణ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? చేయరా చెప్పండి? చేస్తారు మాతాజీ, కానీ ఆ లెవెల్ అసలు ఎలా వస్తుంది మాతాజీ? మీరు చెప్తూ ఉంటేనే ఒక రకంగా అనిపిస్తుంది అసలు. అది యాక్చువల్‌గా సాధన వలన భక్తి వస్తుంది మాతాజీ. భక్తిలో ఇంకా పరిపక్వత చెందుతూ ఉంటే, మన నోటికి ఇంకా టేస్ట్ అనేది ఉండదు మాతాజీ. ఏదైనా పర్లేదనుకుంటాం. కానీ ఇవాళ మనం అంత లెవెల్‌లో ఎళ్ళలేదు. మనకి ఇంకా ఆ! లోపల కోరికలు ఉన్నాయి కదా! మనకి ఉన్నాయి. ఎంజాయ్ చేయాలి. సో, నోటికి ఆ రుచి తగలాలి, తినాలి. సో, ఆ ఎంజాయ్‌మెంట్స్ కావాలి అని చెప్పి అనిపిస్తది కాబట్టి, సో, ఇనీషియల్ లెవెల్‌లో బెస్ట్ థింగ్ ఏంటి అంటే, ప్రతి దాంట్లో కూడా కృష్ణాని జోడించడం. కృష్ణాని జోడించి మనం దాన్ని స్వీకరిస్తున్నామంటే, కర్మబంధనాల్లో చిక్కుకోమనమాట. సో, మెల్లిమెల్లిగా భగవంతుడు ఏం చేస్తారంటే, నోటికి ఇట్లా చిన్న చిన్న రుచులనే వాడి నుండి దూరం చేసి, హరినామం అనే రుచిని, భక్తి అనే రుచినిచ్చారనుకోండి, ఇట్లా చిన్న టేస్ట్ అనేది మనకి మెల్లగా పోతదనమాట. అవును. సో, ఎస్ అది మాతాజీ. ముందుకెళ్ళే కొద్దీ అలా జరుగుతూ ఉంటుందనమాట. తినేదనే కాదు కానీ మాతాజీ, ఏవి మనకి ఏదైనా బాగా అటాచ్ అయ్యి ఉంటాయో అవన్నీ ఎగ్జాక్ట్‌లీ. కూడా నామం తీసుకోవడం వల్ల డిటాచ్ అవుతూ మెల్లిమెల్లిగా డిటాచ్ అవుతాం మాతాజీ. యెస్ మాతాజీ. అవును. సో, యాక్చువల్‌గా భక్తిలో ఏంటి అంటే, మనల్ని కృష్ణకిచ్చేసుకోవాలి మనం. ఓకే. ఇది టాప్ క్లాస్ అన్నమాట. అంటే మన మనసుని కృష్ణకిచ్చేసుకోవాలి ఫస్ట్. హైయెస్ట్ థింగ్ అన్నమాట అది. కానీ మనం ఇవాళ ఆ లెవెల్‌లో లేము గాబట్టి ఏం చేయాలి అంటే, మన మనస్సుని కృష్ణకిచ్చే ప్రయత్నంలో మొదటి అడుగుగా, మన మనస్సులో ఏదైతే ఉందో దాన్ని కృష్ణకివ్వడం మొదలుపెట్టాలి. అంటే మన మనస్సులో ఏవేవైతే కోరికలు అనుభవించాలి అనుందో, లేకపోతే నాకు ధనార్జన చేయాలని ఉంది, లేదు నాకేదైనా తినాలనుంది, ఏదైనా అనుభవించాలనుంది, ఏదైనా కానివ్వండి, దాన్ని మనం మెల్లిమెల్లగా కృష్ణకిస్తూ, కృష్ణ ప్రసాదంగా తీసుకుంటూ ఉన్నామంటే, మెల్లమెల్లగా మన మనస్సుని గూడా కృష్ణకిచ్చే లెవెల్‌కి వెళ్ళగలుగుతామనమాట. సో, దిస్ ఈస్ లైక్ గ్రాడ్యుయల్ ప్రోగ్రెస్ అన్నమాట. అబ్రప్ట్‌గా అన్నీ ఆపేసి మొత్తం మనసంతా కృష్ణ నిండాలి అంటే కుదరదు. అది హ్మ్, మనకి చేతగాని పని. ఇప్పటిదాకా మనకది అలవాటు లేదు కాబట్టి. కానీ మెల్లమెల్లగా మన మనసులో ఏవేవైతే ఉన్నాయో వాటిని కృష్ణకి ఆఫర్ చేస్తూ మనం తీసుకుంటున్నామంటే, మెల్లగా మన మనస్సులో కూడా కృష్ణ ఇప్పుడు ఒక చిన్న స్థానంగా వచ్చారు. మెల్లమెల్లగా ఏమైతదంటే కృష్ణనే మన మనసంతా కూడా ఆక్యుపై అయిపోతారనమాట. ఆ స్థితి దాకా వెళ్ళగలగాలి మనం భక్తిలో పరిపక్వత చెందే కొద్దీ. ఓకే. సో, ఇవి మనకి 3 స్టేజెస్ అన్నమాట. కర్మ, అకర్మ, వికర్మ. ఓకే. ఇక్కడ మనకి నో డిజైర్ ఫర్ సెన్స్ గ్రాటిఫికేషన్ యాక్టింగ్ యాస్ ఇటర్నల్ సర్వేటర్ ఆఫ్ కృష్ణ. ఓకే. కృష్ణ చైతన్యంలో నేను అంటే ఇందాక అనుకున్నాం. ఓకే. మనకి తినాలనిపించింది పెట్టడం అనేది తప్పు లేదు. బట్ ఇలా చేస్తూ ఉంటే ఏమైతది అంటే, ఆ ఇంద్రియ సుఖాన్ని అనుభవించాలి అనే కోరిక భగవంతుడు తీసేస్తాడన్నమాట. సో, తీసేసి మనకి ఏదైనా కూడా ఆహ్, భగవంతుని ప్రీత్యార్థం చేయాలి అని చెప్పి ఆ లెవెల్‌కి వెళ్తామన్నమాట. ఇవాళేంటి అంటే, నాకు నచ్చింది చేస్తున్నా, కానీ కృష్ణకు ఆఫర్ చేసి చేస్తాను. కానీ మెల్లమెల్లగా ఏమైతది అంటే, నాకు నచ్చిందంటూ ఏం లేదు. కృష్ణకి ఏదైతే ఇష్టమో నేను దాన్ని తీసుకుంటాను. ఆ లెవెల్‌కెళ్ళగలుగుతామనమాట. సో, ఇక్కడ మనకి గుడ్ రియాక్షన్, బ్యాడ్ రియాక్షన్. కానీ అకర్మ చేస్తే మనకేమవుతుంది?
ట్రాన్సెండెంటల్ హ్యాపీనెస్ అంటే ఇది ఇంకా బ్లిస్ అన్నమాట. సో మనకి సత్ చిత్ ఆనంద అంటాం కదా, ఆ బౌండ్లెస్ హ్యాపీనెస్ అనేది మనకి వస్తుందన్నమాట కృష్ణ చైతన్యంలో. అండ్ ఇక్కడ రియాక్షన్స్ అనేవి ఉండవు, గుడ్ రియాక్షన్ ఉండదు, బ్యాడ్ రియాక్షన్ ఉండదు, మన అకౌంట్ అనేది 0 ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటుందో ఒకసారి మనం ఈ జన్మ అనేది అయిపోయాక మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నది చూద్దాం, నెక్స్ట్ శ్లోకస్. ఓకే, వికర్మ ఏమో అవి చూసాం ఇప్పుడు. సో కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను గాంచువాడు మానవులలో బుద్ధిమంతుడు. ఇది అర్థమైందా మీకు? కర్మయందు అకర్మని చూడడం, అకర్మయందు కర్మని చూడడం అనేది అర్థమైందా? మాతాజీ ఆ కర్మ ఒక్కసారి చెప్పారా ప్లీజ్? హరే కృష్ణ. ఓకే, కర్మ యందు అకర్మని చూడడం అంటే అర్థం ఏంటి అంటే, కర్మ చేస్తున్నాం కానీ అది అకర్మగా అవుతుంది. ఎలా అవుతుంది? ఆ కర్మ అనేది కృష్ణ కోసం చేస్తే అకర్మగా మారిపోతుంది, అంటే రియాక్షన్స్ అనేవి లేవు. సో కర్మ యందు అకర్మని చూడడం అంటే అర్థం అది. మరి అకర్మ యందు కర్మని చూడడం అంటే ఇందాక చెప్పాను కదా మిథ్యాచారి గురించి. లోపల ప్యూరిఫికేషన్ జరగలేదు, బయటికి అకర్మ చేస్తున్నాడు, కానీ లోపల ప్యూరిఫికేషన్ జరగలేదు కాబట్టి ఆయన తన కోరికలు అనేవి అధార్మికంగా తీర్చుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అకర్మ చేస్తున్నా కూడా లోపల కర్మ అనేది దాగి ఉన్నది. సో ఎవరికైతే ఈ విషయం అర్థమవుతుందో వాళ్ళు వైస్ పర్సన్, బుద్ధిమంతుడు అని చెప్పి చెప్తున్నారు. అర్థమైందా? కర్మ యందు అకర్మని చూడడం అంటే కృష్ణ చైతన్యం చేయడం. అకర్మ యందు కర్మని చూడడం అంటే మనము ఫాల్స్ గా రినౌన్స్ చేసేయడం అనమాట. అంటే ఇంకా పరిపక్వత రాకుండా మనము త్యజించేయడం. నాకు ఏమొద్దు, ఈ భవబంధనాలు వద్దు అని చెప్పి అన్ని వదిలేసుకుని ఉంటారు చూసారా, పరిపక్వత రాకుండా. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే బయటికి అకర్మ చేస్తున్నట్లు కనిపించినా కానీ వాళ్ళు కర్మ అనేది ఆచరిస్తారు అని చెప్పి. కర్మ ఆచరిస్తున్నట్ట వికర్మ ఆచరిస్తున్నట్టు అంటారా మాతాజీ? బేసిక్ గా వికర్మ అయిపోతుంది ప్రభుజీ. వికర్మ అవుతుంది. వికర్మ అకర్మలో వికర్మ చేసిన మీనింగ్ వస్తుంది. అంటే అనేది గుడ్ థింగ్ కదా, కర్మ ఈజ్ గుడ్ థింగ్. మరి అకర్మలో కర్మ అన్న మీనింగ్ రాదనుకుంటాను, వికర్మ అవుతుందేమో ప్రాక్టికల్ గా ఆలోచిస్తే. అంటే మీరు పని చేస్తున్నా రిజల్ట్ రాని స్థితి ఇది, పని చెయ్యకుండా కూడా రిజల్ట్స్ వచ్చేలాంటి స్థితి ఇది అని చెప్పి చెప్తున్నారు కృష్ణ. గుడ్ రియాక్షన్స్ అయితే ఓకే, గుడ్ రియాక్షన్స్ అయితే ఓకే, బ్యాడ్ రియాక్షన్స్ అనుకోండి మరి అప్పుడే తప్పు కదా. ఎగ్జాక్ట్లీ, అది తప్పు. అకర్మలో కర్మ చేయడం అనేది చాలా తప్పు, వాళ్ళని మిథ్యాచారి అంటారు. అకర్మలో కర్మ చేయడం, కర్మ అనేది బ్యాడ్ కాదు కదా, అంటే ఇదే గుడ్ రిజల్ట్స్ ఉండొచ్చు కదా. అంటే బేసిక్ గా అకర్మలో మనకి కర్మ బంధనం వస్తుంది. అక్కడ అకర్మలో కర్మ అంటే బయటికి కర్మ చేయడం లేదు కానీ కర్మ వస్తుంది అంటే రియాక్షన్ వస్తుంది అని అర్థం. ఇక్కడ కర్మ అంటే రియాక్షన్. అకర్మలో కర్మ గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే, కర్మలో అకర్మ అంటే కర్మ చేస్తున్నా కానీ అకర్మ అంటే రియాక్షన్ లేదు. అకర్మలో కర్మ అంటే పని చేయకపోయినా కానీ రియాక్షన్ అనేది ఉంది. అది ఈ శ్లోక మీనింగ్ అదనమాట. అర్థమైందా? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ అలా అనుకునేది అనుకున్నా ఇంకా సింపుల్ గా కర్మ అంటే వేదాలు చెప్పినట్లు చెయ్యడం, ప్రతిఫలం మనం ఆశించడం అలా అనుకొని, వికర్మ అనేది వేదాలకు విరుద్ధంగా చేయడం, అకర్మ అనేది కర్మను చేస్తాం కానీ రిజల్ట్ భగవంతునికి వదిలేయటం అనుకుంటే అది ఇంకా సింపుల్ గా ఉందేమో ఇంత ఎక్స్ప్లెనేషన్ చెప్పుకునే బదులు. కానీ ఇక్కడ శ్లోక మీకు 3 కాన్సెప్ట్స్ మీరు చెప్పినవి కరెక్టే, కర్మ అకర్మ వికర్మ మీరు చెప్పిన కాన్సెప్ట్స్ కరెక్టే. కానీ ఇక్కడ మన శ్లోక ఏంటంటే కర్మలో అకర్మని చూడడం, అకర్మలో కర్మని చూడడం అనేది ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు బుద్ధిమంతుడు అని కృష్ణ చెప్పారు కదా ఇక్కడ ఈ శ్లోకాలు మనకి. సో కర్మలో అకర్మని చూడడం అంటే పని చేస్తున్న రియాక్షన్ లేకుండా చేయడం, అకర్మలో కర్మని చూడడం అంటే పని చెయ్యకపోయినా కూడా రియాక్షన్ లో చిక్కుకోవడం. సో ఈ విషయాలు ఎవరికైతే అర్థమవుతాయో వాళ్ళు తెలుసుకుంటారనమాట. సో పని చెయ్యకపోవడం వల్ల ఆ కర్మ అనేది కాదు, రియాక్షన్స్ అనేవి రాకుండా ఉండడం కాదు, ఏ విధంగా కర్మను ఆచరించాలి అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇదంతా అసలు ఎందుకు చెప్తున్నారు కృష్ణ అర్జునకు చెప్పండి? యుద్ధం గురించి. ఎగ్జాక్ట్లీ. సో యుద్ధం చేయను, నేను భిక్షాటన చేస్తాను, నేను అన్ని త్యజించేసేస్తాను అని అంటున్నారు. సో అప్పుడు ఒకవేళ జ్ఞానం లేకుండా త్యజించేస్తే ఏ కేటగిరీలో పడిపోతారు అర్జున చెప్పండి? అకర్మలో కర్మ చేసే ఇదిగా అయిపోతారా లేదా చెప్పండి?
సో బయటికి నువ్వేమి కర్మ చేయట్లేదు, చేయను అంటున్నావు, కానీ నువ్వు లోపల ప్యూరిఫికేషన్ లేదు కాబట్టి ఏదో రోజు నువ్వు చేసేస్తావు ఆ కర్మ అనేది, అంటే రియాక్షన్ లో చిక్కుకుపోతావు నువ్వు ఇక్కడ. కానీ ఇక్కడ నువ్వు నేను ఏదైతే యుద్ధం చేయమని చెప్తున్నానో బయటికి నీకు కర్మ కనిపిస్తుంది, కానీ నువ్వు నేను చెప్తున్నాను నా కోసం చేస్తే ఏమవుతుంది అంటే నీకు ఈ కర్మ అకర్మని తీసుకొస్తుంది, అంటే రియాక్షన్స్ అనేవి లేకుండా చేస్తుంది. సో అర్జున తెలుసుకో, కర్మ అకర్మ వికర్మ అంటే ఏంటో తెలుసుకో, ఈ కర్మ గతులు ఈ ఎంత గుహ్యమైనది ఇది అనేది తెలుసుకో, అండ్ కర్మలో అకర్మ అకర్మలో కర్మని చూడడం తెలుసుకో. బుద్ధిమంతుడైన వాడు ఇది తెలుసుకోవాలి. యుద్ధం చేయడం వల్ల పాపం వస్తుంది అని చెప్పి నువ్వు ఇలా మాట్లాడతావేంటి? పాపం అనేది యుద్ధం చేయకపోవడం వల్ల యుద్ధం చేయడం వల్ల రాదు, యుద్ధం చెయ్యకుండా ఉండడం వల్ల పాపం అనేది వస్తుంది. ఎందుకంటే యుద్ధం చెయ్యకపోతే నువ్వు నీ నేచర్కి విరుద్ధంగా వెళ్ళిపోతున్నావు, పని అనేది ఆపేస్తున్నావు. సో లోపల నీకు ప్యూరిఫికేషన్ జరగలేదు, ఏమవుతుంది ఏదో రోజు నువ్వు చేసే పని వల్ల రియాక్షన్స్ లో చిక్కుకుపోతావు, అప్పుడు నీకు పాప ప్రతిచర్య అనేది వస్తుంది. సో నువ్వు యుద్ధం చేయడం వల్ల నీకు ఏది జరగదు, ప్రొవైడెడ్ నువ్వు ఆ యుద్ధం అనేది నా ప్లెజర్ కోసం నా సేవగా నువ్వు చేసినప్పుడు నీకు ఏది రాదు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఎస్. ఫాస్ట్ గా చూద్దాం ఇక్కడ శ్లోకాస్ అనేవి. ఎవని ప్రతి కర్మయు భోగవాంఛ రహితముగా నుండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టివాడు. సో ప్రతి కర్మ కూడా భోగవాంఛ అనేది లేకుండా ఉంటుందో ఆయన ఫుల్ నాలెడ్జ్ అనేది ఉన్న వ్యక్తి అనమాట. సో నేను చేసే కర్మ అనేది నేను ఎంజాయ్ చేయడానికి కాదు అనే విషయం అనేది తెలుసుకున్న వ్యక్తి ఎవరికి తెలుస్తుందంటే జ్ఞానంతో ఉన్న వ్యక్తికే తెలుస్తుంది. సో జ్ఞానాగ్నిచే దహింపబడిన కామ్యకర్మలు గలవానిని పండితుడని మహర్షులు చెప్పుదురు. సో జ్ఞానంతో కామ్యకర్మల్ని దహించగలిగిన వాడు పండితుడు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, కర్మఫలముల ఎడ ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడును నిరాశ్రయుడును అయ్యుండెడి వాడు అన్ని విధములైన కర్మల యందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయని వాడే అగును. సో అర్జున తెలుసుకో, నువ్వు యుద్ధం చేయనంటున్నావు కదా, కానీ కర్మఫలాల మీద ఆసక్తి లేకుండా నిత్య సంతృప్తుడిగా ఆల్వేస్ సాటిస్ఫైడ్, వాళ్ళు ఎప్పుడు సాటిస్ఫాక్షన్తో ఉంటారు, అండ్ నిరాశ్రయుడు అయి ఉండేది వాడు అన్ని విధములైన కర్మల యందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయని వాడే అగును. ఆయన కర్మలు చేస్తున్నప్పటికీ కూడా కామ్యకర్మలు చేయనట్టు, అంటే తన కోసం తను చేయడం లేదు, అక్కడ కర్మ చేస్తూ అకర్మ అనేది తెచ్చుకుంటున్నారు, బేసిక్గా అకర్మ చేస్తున్నారు అనమాట ఆయన. సో అలా నిలువును కూడా అని చెప్పి చెప్తున్నారు. అట్టి అవగాహన కలిగిన మానవుడు మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి తనకున్న వస్తువులపై స్వామ్య భావనను విడిచి కేవలము జీవనావసరముల కొరకే కర్మనొనరించును. ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలితములచే ప్రభావితుడు కాకుండును. సో ఎవరైతే ఇట్లా మనోబుద్ధుల ద్వారా స్వామ్య భావనను విడిచి, అంటే ఇది నాకు చెందినది నాది అని ప్రొప్రైటర్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని వదిలిపెట్టి కేవలం జీవన అవసరాల కోసం మనం కర్మ అనేది ఆచరించాలి కాబట్టి నేను చేస్తాను అని ఆ విధంగా ఎవరైతే చేస్తారో ఆయన పాప ఫలితాలచే ప్రభావితుడు కాడు. జీవన అవసరాల కోసం చేసే వ్యక్తిని మరి యుద్ధం చేసి ఇంత పెద్ద సామ్రాజ్యం గెలుచుకోమని ఎందుకు చెప్తున్నారు అర్జునకి? మరి జీవన విధానం కొనసాగించడానికి కర్మ చేసుకోవచ్చు కదా, మరి యుద్ధం చేయమని ఎందుకు చెప్తున్నారు అర్జునకి అంటే? ఎందుకు అంటే జీవన విధానాన్ని నడుపుకోవడం కోసం కర్మ చేయాలి అంటే అది ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క విధంగా వాళ్ళ జీవన విధానం గడిపే కర్మ అనేది ఉంటుంది. వర్ణాలు గుర్తున్నాయి కదా. సో అర్జునుడు క్షత్రియ వర్ణం కిందకు వస్తున్నాడు కాబట్టి నీ జీవనం కొనసాగించుకోవడానికి నీకు ఒక రాజ్యం అనేది ఉండాలి. సో దానికోసం నువ్వు చేసే ప్రయత్నం ఇది. సో నీ బాడీలీ మెయింటెనెన్స్ అనేది జరగడానికి నీకు ఒక రాజ్యం అనేది ఉండాలి, రాజ్యపాలన చేస్తూ ఉండాలి. సో నీ పని అదే, నీ నేచర్ అదే, నీకు అలాంటి కర్మనే నువ్వు చేయగలవు కాబట్టి నువ్వు ఆ మార్గంలోనే వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు. ఓకే, యాదృచ్ఛికముగా లభించిన దానితో సంతుష్టుడగువాడును ద్వంద్వాతీతుడును అసూయరహితుడును జయాపజయముల రెండింటి యందు స్థిరుడై ఉండేవాడు అగు మానవుడు కర్మలను చేయుచునను ఎన్నడును వానిచే బద్ధుడు కాడు. బేసిక్గా కర్మయోగి గురించి చెప్తున్నారనమాట. సో కర్మయోగి చేసే పనే, అంటే ఇందాక అనుకున్నాం కదా, కర్మయోగి ఎలా చేస్తాడు, కర్మని ఆచరిస్తాడు కానీ ఫలితాలపైన వ్యామోహం అనేది పెట్టుకోడు. సో అటువంటి వ్యక్తి యొక్క గుణాలు చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు చూడండి, ఆయన ఏదైతే లభిస్తుందో యాదృచ్ఛికంగా దాంతో సంతుష్టుడవుతాడు,
అండ్ ద్వంద్వాతీతుడు అంటే ఓకే, సుఖ దుఃఖాలు వస్తున్నాయి, లాభ నష్టాలు వస్తున్నాయి, జయాపజయాలు వస్తున్నాయి, మానాపమానాలు వస్తున్నాయి అని చెప్పి ఆయన వాటితే ప్రభావితం కాదనమాట. నా కర్మ ఇది, నేను చేయాలి, నా కర్తవ్యం ఇది, నేను చేయాలి అని చెప్పి చేస్తాడు. సో ఇప్పుడు అర్జునకేంటి సుఖ దుఃఖాలు. సో ఒక పక్క నా వాళ్ళని నేను ఎలా చంపను. సో 2.14 లో చెప్పారు కదా. సో నీ వాళ్ళు అయినప్పటికీ కూడా నీ ధర్మాచరణ చేయాల్సి వచ్చినప్పుడు తితీక్షస్వ, టాలరేట్ చెయ్యి. సో మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, చెప్పండి శ్లోక. శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమపాయినానిచ్చ తాం స్థితిక్షస్వ భారత. ఎస్, కరెక్ట్. సో సో శీత ఉష్ణాలు అంటే ద్వంద్వాలు, అండ్ సుఖ దుఃఖాలు ద్వంద్వాలు, లాభ నష్టాలు ద్వంద్వాలు, జయాపజయాలు ద్వంద్వాలు. సో ఇట్లా ద్వంద్వాలు వచ్చినప్పుడు కూడా తట్టుకొని నిలబడగలగాలి. ఎందుకు అంటే నీ కర్తవ్యం చేయడానికి. ఓకే, సో ఇక్కడ చెప్తున్నారనమాట, కర్మయోగి ద్వంద్వాలకి అతీతుడుగా నిలవాలి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి. కానీ ఈ తితీక్షత అనేది అంటే ఈ టాలరేట్ చేయడం అనేది ధర్మం అధర్మం జరుగుతున్నప్పుడు కూడా టాలరేట్ చేయమని కృష్ణ చెప్పడం లేదు. అంటే ఏమని అర్థం చేసుకోవాలంటే, సరే మరి రాజ్యాన్ని నేను వదిలేస్తాను, రాజ్యం లేకపోయినా పర్లేదు, నేను టాలరేట్ చేస్తాను అంటే దాన్ని కృష్ణ ఒప్పుకోరు అనమాట. సో ధర్మం దాకా వచ్చినప్పుడు నువ్వు టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ధర్మాచరణ చేస్తున్నప్పుడు నీకు కలిగే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాల దగ్గర మాత్రం నువ్వు టాలరేట్ చేయాలి. సో ధర్మాన్ని నిలపడం కోసం నువ్వు చేసే ప్రయత్నంలో నీకు ద్వంద్వాలు ఏవైతే వస్తాయో వాటిని నువ్వు ఓర్చుకోవాలి, భరించాలి, ద్వంద్వాలకి అతీతుడిగా వెళ్ళాలి అని చెప్తున్నారు. అర్థమైందా? ఎస్. అసూయరహితుడును జయాపజయములు రెండుటి యందు స్థిరుడై ఉండేటివాడు ఒక మానవుడు కర్మలను చేయుచున్నను ఎన్నడును వానిచే బద్ధుడు కాడు. అండ్ భౌతిక ప్రకృతి త్రిగుణముల ఎడ అనాసక్తుడై దివ్య జ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడైన మానవుడి సమస్త కర్మలు పూర్తిగా దివ్యత్వమునందే లీనమగును. సో ఏం చెప్తున్నారంటే, మనము త్రిగుణాల ప్రభావం అనేది లేకుండా అనాసక్తుడైపోయి కర్మననేది ఉనరించాల్సి ఉంటుంది. సో కర్మయోగి యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఒక సిమ్టమ్స్ అనేవి ఈ శ్లోకాస్లో మనకి చెప్తున్నారు అనమాట. సో మనం దీన్ని భక్తికి అన్వయించుకున్నప్పుడు ఏం చేయాలి అంటే, భక్తిలో మనం భగవంతుని సేవ చేయాల్సి వచ్చినప్పుడు కూడా మనము ద్వంద్వాలకి అతీతంగా వెళ్ళాలి, అసూయ రహితులుగా ఉండాలి. అండ్ మనము ఇక్కడ అన్నారు కదా, అనాసక్తులమై అంటే ఓకే సేవ చేస్తున్నాను, పలానా ప్రతిఫలం ఆశించి నేను చేయడం లేదు, భగవంతుని ప్రీత్యార్థమై చేస్తున్నాను. సో ఈ శ్లోకాస్ ఏవైతే కర్మయోగి గురించి చెప్తున్నారో వీటిని మనం భక్తికి కూడా మనం అనుసంధానం చేసుకోవచ్చు అనమాట. సో కృష్ణ ఏవేవైతే చెప్తున్నారో భక్తికి కూడా మనం రిలేట్ చేసుకొని చూడొచ్చు. మనకి శ్రీల ప్రభుపాదుల వారు అందుకే అన్ని శ్లోకాస్ పర్పోర్ట్స్ లో కూడా భక్తితో కూడిన పర్పోర్ట్స్, భాష్యాలు అనేవి ఇచ్చారనమాట. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేసేది కర్మయోగ కాదు, భక్తి యోగ. లాస్ట్ క్లాస్ లో అనుకున్నాం కదా, మనం ఏ మార్గంలో ఉన్నాము? భక్తి మార్గంలో. ఎగ్జాక్ట్లీ. భక్తిలో కర్మ కూడా అంటే జోడింపబడి ఉంటుంది. కాబట్టి ఈ ఏవేవైతే విషయాలు ఇక్కడ మనకి డిస్కస్ చేస్తున్నారో ఇవన్నీ మనం కూడా అప్లికబుల్ చేసుకోవచ్చు అనమాట. సో మనం భగవంతుని సేవగా చేస్తున్నప్పుడు ద్వంద్వాలకి అతీతంగా వెళ్ళాలి, అసూయ అనేది లేకుండా ఉండాలి, త్రిగుణాలకి అతీతంగా వెళ్ళి మనం కర్మ అనేది ఆచరిస్తూ ఉండాలి, భగవత్ సేవ అనేది చేస్తూ ఉండాలి. సో ఇవి ఏవైతే పర్పోర్ట్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా మనము భక్తి కోణంలో కూడా చూసి అన్వయించుకోవచ్చు అనమాట. ఎస్. కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా నిమగ్నుడైన మానవుడు భగవద్ధామమును నిస్సందేహముగా పొంది తీరును. స్వీకరించునది మరియు అర్పింపబడునది అను రెండును బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతడు పూర్తిగా తత్పరుడై ఉండుటయే అందులకు కారణము. సో పని చెయ్యడం వల్ల బంధనాల్లో చిక్కుకోము, కానీ మనం చేసే కర్మ అనే దాని వెనక చేతన ఎలా ఉంది, దేనికోసం చేస్తున్నాము, ఆ చైతన్యం ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనకి బంధనమా లేకపోతే విమోచనమా అనేది మనకి ఉంటుందన్నమాట. సో మనం ప్రతిదీ కూడా భగవత్ సేవగా చేస్తున్నప్పుడు అంతా కూడా మనకి ఏదైతే మనం కర్మ చేస్తున్నామో దానివల్ల ప్రతిఫలం అనేది ఆధ్యాత్మిక గతికే తీసుకెళ్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ శ్లోకాన్ని ఇంకేమంటారంటే, మనకి ఒక సాక్రిఫైస్ లాగా చెయ్యి అని అంటారనమాట పని అనేది. సో భగవంతునికి అర్పించే విధంగా మనం కర్మ అనేది చేయాలి. అయితే ఇక్కడ అర్జునకి ఏం చెప్తారంటే,
ఈ యజ్ఞస్థలి ఏదైతే ఉందో కురుక్షేత్ర రణరంగం అనేది అది ఒక యజ్ఞస్థలిగా నువ్వు భావించు అని చెప్తారనమాట. ఓకే. అండ్ అర్జునుడి చేతిలో ఉన్న గాంధీవ భో ఏదైతే ఉందో, గాంధీవ ధనుస్సు ఏదైతే ఉందో దాన్ని యజ్ఞకుండంలో మనము ఒక స్పూన్ తో మనం హవిస్సు వేస్తాం కదా యజ్ఞం అనేది చేస్తున్నప్పుడు. ఎస్ ఆర్ నో? అవును మాతాజీ, అవును మాతాజీ. సో మనం అర్జున నువ్వు గాంధీవంతో కొడుతున్నావు కదా, అది నువ్వు హవిస్సు వేసే ఒక గెరిటలాగా నువ్వు భావించు. సో ఆ యజ్ఞస్థలి అనేది ఆ కురుక్షేత్రం అనేది యజ్ఞస్థలి అయితే గాంధీవ బో అనేది మనం యజ్ఞ ఆహుతి వేసే ఒక స్పూన్ అనుకున్నట్లయితే అర్జునుడు ఆ యజ్ఞాచరణ చేసే ఒక ప్రీస్ట్, ఒక పండితుడు అన్నమాట. మరి ఆహుతి ఎవరవుతున్నారంటే ఆ కౌరవులందరూ కూడా ఈ యజ్ఞంలో ఆహుతి అవుతున్నారు. మరి యజ్ఞం ఎవరికి ఆఫర్ చేస్తున్నాము అంటే విశ్వరూపం, భగవంతుని యొక్క విశ్వరూపానికి ఈ యజ్ఞం అనేది ఆఫర్ అనేది జరుగుతుంది అనమాట. సో నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని వెనక నువ్వు చేతన ఆధ్యాత్మికంగా పెట్టుకున్నావంటే నువ్వు చేసేది ఒక యజ్ఞం అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో మనం ఏది చేస్తున్నా కానీ ఆధ్యాత్మిక చేతనతో మనం చేయగలిగామంటే ఆ చేసే కర్మ అంతా కూడా అది ఒక యజ్ఞం అవుతుంది. అండ్ దాని యొక్క గతి అనేది మనకి ఆధ్యాత్మిక లోకాలకి తీసుకెళ్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ అర్జున యుద్ధం చేస్తున్నట్లు కనిపించినా కూడా ఆ యుద్ధ రంగం అంతా యజ్ఞస్థలి. అర్జున ఏదైతే గాంధీవ బోతో ఆయన యుద్ధం చేస్తున్నారో అది యజ్ఞకుండంలో మనము హవిస్సుని వేయడానికి వాడే ఒక గెరిటలాగా. అండ్ అక్కడ ఉన్న కౌరవులందరూ హవిస్సు, అర్జునుడు ఒక ప్రీస్ట్, ఒక యజ్ఞం ఆచరించే ఒక వ్యక్తి అనమాట. సో ఇదంతా కూడా ఆధ్యాత్మిక చేతనతో చేసినప్పుడు ఆయన గతి అనేది ఆధ్యాత్మిక స్థానం వైపు వెళ్తుంది. డెస్టినేషన్ అనేది స్పిరిచువల్ వరల్డ్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ ఇంకేమంటున్నారంటే మనకి ఇక్కడ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యజ్ఞాస్ అనేవి చేస్తూ ఉంటారు అని చెప్పి కృష్ణ నెక్స్ట్ ఒక 4-5 శ్లోకాస్ లో చెప్తారు. సో మనం ఆ శ్లోకాస్ అంతా కూడా ఒక చిన్న టేబుల్ ఫామ్ లో నేను పెట్టాను. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఇది భక్తి శాస్త్రి క్లాస్ లో విని తెలుసుకున్నాను. సో ఆ టేబుల్ ఫామ్ అనేది చూపించి కృష్ణ అసలు ఏమేమి యజ్ఞాల గురించి చెప్తున్నారు వాటి డీటెయిల్స్ అనేవి మనం ఇలా చూద్దాం. ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను అది. ఈ కాన్సెప్ట్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజింగ్ అట్లా ఉంటాయి. బట్ దట్స్ ఫైన్. అంటే భగవంతుని ప్రీత్యార్థం మనం కర్మని ఆచరించాలి అని తెలుసుకోగలిగినట్లయితే వీఆర్ గుడ్, వీఆర్ వెల్ అండ్ గుడ్ అనమాట. మాతాజీ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నాయి మాతాజీ. ఎస్ అలానే ఉంటాయి మాతాజీ. నేను చాలా సార్లు చదివాను మాతాజీ, నాకు కూడా అలానే ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ ఇవాళ మీ క్లాస్ చెప్పడానికి నేను 2.5 hours 3 hours కూర్చొని ఇదంతా ప్రిపేర్ అయ్యాను. సో ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి మాతాజీ. కర్మయోగ చాప్టర్స్, జ్ఞానయోగ చాప్టర్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. కానీ అదృష్టం ఏంటి అంటే శ్రీల ప్రభుపాదుల వారు మనకు అన్ని కూడా భక్తిని జోడించి ఇచ్చేస్తారనమాట. సో మనం ఏదైతే చేయాలో ఫైనల్ గా భగవద్గీత కంక్లూజన్ ఏదైతే ఉందో దాన్నే మనకి కర్మయోగాలోను, జ్ఞానయోగాలోను, ధ్యాన యోగాలోను, భక్తి యోగాలోను అన్నిట్లోనూ కూడా ఆ కంక్లూజన్ ని తీసుకొచ్చి మనకి చెప్పారు. కాబట్టి మనకి రైట్ ఫ్రమ్ డే 1 భగవద్గీత ఓపెన్ చేసి చదువుతూ మొదటి రోజు నుంచే మనకు అర్థమైంది అనమాట. ఓకే, భక్తి చేయాలా నేను, భగవంతుని సేవ చేయాలా నేను అనేది బుక్ ఓపెన్ చేసి తెరుస్తున్నప్పుడు తెరిచి చదువుతున్నప్పుడే మనకి అర్థమైపోతుంది అనమాట. అది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాగవతం శ్లోకాల్లో కూడా భగవద్గీత శ్లోకాల్లోని భక్తి అన్ని రెండు బాగా ప్రభుజీ చెప్తున్నప్పుడు అటాచ్ గా ఉన్నాయి మాతాజీ. ఈ శ్లోకాలు బాగా వస్తున్నాయి అందులో కూడా. ఎస్ మాతాజీ. సో కొన్ని డీటెయిల్స్ మనకి అర్థం కాకపోయినా కానీ ఎక్కువ వరీ అవ్వకండి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేసేది భక్తి కాబట్టి మనకి దేవాది దేవుడు ఎవరు, మనం ఎవరము, మనకి ఆయనకి సంబంధం ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి, ఆ పనిని ఏ విధంగా చేయాలి అనేది వాటిపైన క్లారిటీ ఉంది అంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ ఇవేంటంటే ఇంకా డీటెయిల్డ్ గా అందరూ కూడా భక్తి మార్గంలోకి వచ్చి భక్తి యోగాలు తీసుకునే వాళ్ళు ఉండరనమాట. సో క్లాస్లో నేను భక్తి శాస్త్రి క్లాస్ వింటున్నప్పుడు క్వశ్చన్ అడిగారు అనమాట. అసలు ఇదంతా ఎందుకు చెప్పారు కృష్ణ? సింపుల్ గా భక్తి చేయమని చెప్పొచ్చు కదా, కర్మయోగం ఎందుకు చెప్పారు, జ్ఞానయోగం ఎందుకు చెప్పారు, అష్టాంగ యోగం ఎందుకు చెప్పారు, భక్తి యోగం ఒక్కటే చెప్పి భక్తినే చేయమని చెప్పొచ్చు కదా అంటే ఒకటే అన్నారనమాట ప్రభుజీ. ఏమన్నారంటే అందరూ రెడీగా లేరు
భక్తి చేయడానికి. ప్రతి ఒక్కరికి వారి వారి మార్గాలనేవి ఉంటాయి. సో భగవంతుడు ఏం చేస్తున్నారంటే, ఎవరెవరు ఏ ఏ మార్గంలో మీరు పయనించాలనుకుంటున్నారో ఆ మార్గం గురించి మీరు వివరాలు తెలుసుకొని ఆ మార్గంలో పర్ఫెక్ట్ అయితే మీరు ముందుకెళ్తూ ఉంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మీరు భక్తి దాకా చేరగలుగుతారు. సో అందుకని కృష్ణ అన్ని యోగాల గురించి మనకి భగవద్గీతలో చెప్పడం జరిగిందనమాట. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఆచార్యులు ఎంత కృప కలిగిన వారంటే, మీరు ఈ యోగాల గురించి తెలుసుకొని ఈ ప్రాక్టీస్ చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎప్పటికి రాను. సో డైరెక్ట్ గా భగవద్గీత కంక్లూజన్ ఏదైతే ఉందో దాన్నే మీకు ఇస్తాను. సో దాన్ని పట్టుకొని డైరెక్ట్ గా మీరు ఎలివేటర్ ఎక్కేసి డైరెక్ట్ గా భక్తి పదంలోకి వచ్చేసి భక్తిని మొదలు పెట్టేసేయండి అని చెప్పి చెప్తున్నారనమాట. సో అందుకనే ఇవి మనకి కొంచెం అర్థమైనా కాకపోయినా నో ప్రాబ్లం, వరి అవ్వాల్సిన అవసరం లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేసేది భక్తి యోగా. భక్తి గురించి మనకి డీటెయిల్స్ అనేవి అర్థమయ్యి ఏం చేయాలి అనేది అక్కడ క్లారిటీ ఉంటే మాత్రం ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఓకే ఫైన్. సో డిఫరెంట్ రకాల మనుషులు ఏ ఏ విధంగా సాక్రిఫైసెస్ యజ్ఞాలు అనేవి చేస్తారు అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో కర్మయోగిలు ఏం చేస్తారంటే, వారి దగ్గర ఉన్న, ఇంగ్లీష్లో ఉంది స్లైడ్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. సో వారి దగ్గర ఉన్న ధనాన్ని కానీ వారి దగ్గర ఉన్న సంపద ఏదైతే పొసెషన్స్ ఏవైతే మన దగ్గర మన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని సాక్రిఫైస్ చేస్తారు. ఎక్కడ సాక్రిఫైస్ చేస్తారు అంటే దేవతల కోసం వాళ్ళు దాన్ని అర్పిస్తారు. అర్పించి రిజల్ట్ ఎందుకు అంటే మళ్ళీ ఇంకా ఎక్కువ ధనాన్ని పొందాలి అనే ఇదితో, లేదు ఒకదాన్ని అర్పించి ఇంకొక విధంగా బెనిఫిట్ పొందాలి అనే ఇదితో సాక్రిఫైస్ అనేది చేస్తుంటారు అనమాట. సాక్రిఫైస్ అంటే ఏంటి అంటే, జనరల్ గా సాక్రిఫైస్ అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఓకే యజ్ఞ దగ్గర కూర్చొని మనము ఆహుతి అనేది ఇస్తూ ఆ ఫైర్ సాక్రిఫైస్ చేయడమే సాక్రిఫైస్ అని అనుకుంటాం. కానీ సాక్రిఫైస్ అంటే, యజ్ఞం అంటే అర్థం ఏంటి అంటే, మన దగ్గర ఉన్న దాన్ని ఒక హయ్యర్ పర్పస్ కోసం ఇవ్వడం అనమాట. అంటే నాది అనుకునేది నా కోసం వాడుకోకుండా హయ్యర్ పర్పస్ కోసం వాడి హయ్యర్ బెనిఫిట్ అనే పొందడాన్ని యజ్ఞం అని చెప్తారనమాట. అర్థమైందా? దేవి దేవతల్ని మనం పూజ చేస్తాం కదా మాతాజీ. కర్మయోగిలు ఏం చేస్తారు, వారి దగ్గర ఉన్న కొన్ని ధాన్యాలని వాటిని వీటిని వాళ్ళు కొంచెం ఫైర్ సాక్రిఫైస్ లాగా చేసి దేవి దేవతల ఆరాధన చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా పెద్ద ప్రతిఫలం పొందడం కోసం చేస్తారు. ఎస్, సో ఇది కూడా యజ్ఞమే అన్నమాట. సో అట్లా వివిధ రకాల మనుషులు వివిధ రకాల యజ్ఞాలు అనేవి చేస్తారు అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ జ్ఞానయోగిలు ఏం చేస్తారు అంటే, వాళ్ళు జ్ఞానాన్ని ఏం సాక్రిఫైస్ చేస్తారంటే, వాళ్ళు ఏదైతే అనాలిసిస్ చేస్తారంటే, వాళ్ళు జ్ఞానయోగులు ఏం చేస్తారంటే ప్రతిదీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. ఈ జగత్ ఎలా నడుస్తుంది, దీని వెనక ఎవరున్నారు, ఎలా సృష్టి జరుగుతుంది, ఎలా ఇది మెయింటైన్ చేయబడుతుంది, ఎలా ఇది లయం అవుతుంది, సో ప్రతిదీ ఎవరి చేతిలో నడవబడుతుంది, మొత్తం కూడా వాళ్ళు అనాలిసిస్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ బ్రహ్మజ్యోతి అనే ఆరాధనలో వాళ్ళు చేసిన ఈ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో దాన్ని అర్పిస్తారనమాట. రిజల్ట్ ఏంటి అంటే బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవ్వాలి అని. ఎస్, సో జ్ఞానయోగుల యొక్క తుది మార్గం ఏంటి, బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలి, లిబరేషన్, ముక్తి పొందాలి అని అనుకుంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చేసే ఈ అనాలిసిస్ అంతా, వాళ్ళు ఏదైతే తత్వం తెలుసుకుంటూ ఉంటారో, ప్రయత్నం చేసి తెలుసుకుంటూ ఉంటారో, అదంతా కూడా ఎందుకు అంటే బ్రహ్మజ్యోతిలో దాన్ని అర్పించి మేము బ్రహ్మంలో కలిసిపోవాలి, లీనమైపోవాలి అనే దానికోసం వాళ్ళు ఈ యజ్ఞం అనేది చేస్తూ ఉంటారు. ఓకే, అలాగే ఇంకేం చెప్తున్నారంటే, బ్రహ్మచారులు ఏం చేస్తారు అంటే వాళ్ళ యొక్క ఇంద్రియాలని మనస్సు కంట్రోల్ చేయాలి, మన మనస్సుని నిగ్రహించాలి అనే ఇదితో వాళ్ళ ఇంద్రియాలు అనేవి సాక్రిఫైస్ చేస్తారనమాట. అంటే ఇంద్రియ సుఖం వెనక వారు వెళ్ళరు. ఎందుకు వెళ్ళకుండా ఉంటారు, ఎందుకు దాన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు? ఇందాక అన్నాను కదా, సాక్రిఫైస్ అంటే ఏంటి, మన దగ్గర ఉన్నదాన్ని ఆగడం, అంటే మనం అనుభవించకుండా ఆపి పెద్ద బెనిఫిట్ ని పొందడం అనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంద్రియాల ద్వారా ఇంద్రియ సుఖం అనేది పొందుతాం కదా. సో బ్రహ్మచారులు ఏం చేస్తారు, ఇంద్రియాల ద్వారా ఇంద్రియ సుఖం అనేది పొందకుండా వాళ్ళు ఇంద్రియాలని కంట్రోల్ చేసి ఫైనల్ గా ఏం రిజల్ట్ పొందాలనుకుంటున్నారు, హయ్యర్ ట్రాన్సెండెంటల్ లైఫ్. సో ఇంద్రియ నిగ్రహం అనేది చేసి మనో నిగ్రహాన్ని సంపాదించుకొని వాళ్ళు ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని పొందడానికి వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అర్థమవుతుందా సాక్రిఫైస్ అంటే ఏంటి అనేది అర్థమవుతుందా మీకు? అర్థమైంది మాతాజీ. ఆ ఇంద్రియాలన్నీ కూడా భగవంతుని సేవలో వినియోగించారు. ఎగ్జాక్ట్లీ. సో ఇంద్రియాలు, జనరల్ గా ఇంద్రియాలు మనం ఏం చేయాలనుకుంటాం,
మన ఇంద్రియాలతో మనం ఎంజాయ్ చేయాలి. చూడడము, కానీ నోటి వాళ్ళు ఏం రుచికరంగా తినడము ఆ! ఇవన్నీ సో, అనుకుంటున్నారు. బ్రహ్మచారులు ఏం చేస్తున్నారు? ఆ ఇంద్రియాలని వారి కోసం వారు ఎంజాయ్ చేయడానికి ఉపయోగించుకోకుండా వాటిని కంట్రోల్ చేసుకొని, కంట్రోల్ చేయడం అనేది ఎందుకు అంటే ఆధ్యాత్మిక భగవంతుడు పురోగతి పొందడానికి. యెస్. అందుకోసం వాళ్ళు చేస్తారన్నమాట ఈ సాక్రిఫైస్. సో, గృహస్థులు ఏం చేస్తారు? ఇంద్రియాలని రెగ్యులేటెడ్‌గా ఎంజాయ్ చేస్తారన్నమాట. సో, గృహస్థులకి అన్ని నియమాలు ఉండవన్నమాట. ఓకే. మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? మనకి ఏవైతే ధార్మికంగా బ్రతకమని చెప్తున్నారో, ధార్మికంగా బ్రతికినప్పుడు మీరు ఆ విధంగా వెళ్ళినా కూడా ఉన్నతిని, పురోగతిని సాధించగలుగుతారు. సో, గృహస్థులు ధార్మికంగా బ్రతకడమే యజ్ఞం అనమాట. అధార్మికంగా వెళ్ళిపోకుండా ధార్మికంగా బ్రతుకుతూ వాళ్ళ ఇంద్రియాలకి ఏ విధంగా అయితే ఓకే మీరు ఇది ఎంజాయ్ చేయొచ్చు అనే లిమిట్స్ ఇచ్చారో ఆ అంతవరకు ఎంజాయ్ చేస్తూ వాళ్ళు బ్రతికే జీవనం అనేది కూడా ఒక యజ్ఞం అనమాట. ఓకే. దీని వల్ల కూడా వాళ్ళకి పురోగతి అనేది జరుగుతుంది. గృహస్థులు ఆధ్యాత్మికంగా వస్తే మనం ఇంద్రియాలన్నీ దేవుడి వైపు వినియోగించవచ్చు కదా మాతాజీ. అది సో అంటే మనకి ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది గృహస్థ ఉంటుంది. జీవితంలో. కానీ ఇక్కడ ఏంటంటే బౌండరీస్ అనేవి ఉంటాయన్నమాట. బౌండరీస్ లోపల ఉండడం అనేది కూడా సాక్రిఫైస్ అన్నమాట. ఓకే. సో పతంజలి యోగ సూత్రాలు ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంద్రియాలని మన లోపల ఉండే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే వాయువులు ఉంటాయన్నమాట. సో వాటన్నిటిని కూడా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఫైనల్ గా వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం కలగాలి అని చెప్పి వాటన్నిటిని కూడా సాక్రిఫైస్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో ద్రవ్య యజ్ఞ చేసే వాళ్ళు ఏం చేస్తారు? వారి దగ్గర ద్రవ్యాన్ని చారిటీ రూపంలో వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు. అయితే ఎందుకు రిజల్ట్ ఎందుకు అంటే పుణ్యం అనేది సంపాదించడానికి. ఓకే. తపో యజ్ఞం చేసే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏవైతే సుఖాలు అనేవి అనుభవించాలో వాటన్నిటిని కూడా తపస్సు రూపంలో తపస్సు చేసే వాళ్ళు అన్ని అనుభవించేస్తూ ఉంటారా? ఆస్టెరిటీస్ అంటే అన్ని కట్టుకొని ఉంటారా చెప్పండి? నియమాలు అనేవి పాటిస్తూ ఉంటారు కదా. సో తపస్సు చేసే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఏవైతే కంఫర్టబుల్ గా జీవించాలో దాన్ని అంతటిని కూడా ఆస్టెరిటీ అంటే ఓకే నేను ఈ ఆస్టెరిటీ అనేది చేస్తాను. ఎందుకు అంటే నేను ఉన్నతమైన లోకాలకి వెళ్ళాలి అనే ఇదితో వాళ్ళు కొన్ని ఆస్టెరిటీస్ కొన్ని తపస్యలు అనేవి చేస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళు ఏవైతే అనుభవించొచ్చో కంఫర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అనుభవించరు. అనుభవించకుండా ఆస్టెరిటీస్ ఎందుకు చేస్తున్నారంటే ఉన్నత లోకాలకు వెళ్ళడానికి అని చెప్పి చెప్తున్నారు. అండ్ యోగ యజ్ఞ చేసే వాళ్ళు మనస్సుని శరీరాన్ని ఇంద్రియాలని అన్నిటినీ కూడా యోగా ద్వారా వాళ్ళు నియంత్రిస్తూ ఉంటారన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు ఏదైనా సిద్ధి పొందడానికి లేదు అంటే బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవ్వడానికి ఈ రెండిటి కోసం ఈ సాక్రిఫైస్ అనేది చేస్తూ ఉంటారు. ఈ యజ్ఞం అనేది చేస్తూ ఉంటారు. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ చేసే వాళ్ళు ఏం చేస్తారు? వారి దగ్గర ఉన్న టైంని వారికి ఉన్న ఇంటెలిజెన్స్ ని రెండింటిని కూడా ఎందుకు ఎందుకు ఏ అగ్నిలో ఇస్తారు వాళ్ళు? స్క్రిప్చురల్ స్టడీ అంటే ఈ మన శాస్త్రాలు అనేవి చదవడానికి సమయాన్ని ఆ ఇంటెలిజెన్స్ ని వినియోగిస్తూ ఉంటారన్నమాట. ఎందుకు దీనివల్ల ఏం ప్రతిఫలం అనేది పొందుతారు వాళ్ళు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది పొందడం కోసము. సో టు అడ్వాన్స్ ఇన్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి సమయాన్ని ఇంటెలిజెన్స్ ని ఆ సమయం అండ్ ఇంటెలిజెన్స్ మనకి మనం వాడుకోవచ్చా కదా చెప్పండి? మనం ఏదో ఎంజాయ్ చేయడానికి వాడుకోవచ్చా లేదా? కానీ అలా వాడుకోకుండా స్క్రిప్చురల్ స్టడీ శాస్త్రాలు అనేవి అధ్యయనం చేయడానికి నేను సమయాన్ని తీస్తాను అని అంటున్నామంటే సాక్రిఫైస్ అనేది జరుగుతుందా లేదా? నా కోసం వాడుకునే సమయాన్ని నేను నా కోసం వాడుకోకుండా శాస్త్రాలు అనేవి చదవడం కోసం నేను సమయాన్ని వెచ్చిస్తున్నాను అంటే అక్కడ సాక్రిఫైస్ జరిగినట్ట లేదా? అయినట్టు మాతాజీ. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే దీనివల్ల ఏం బెనిఫిట్ పొందుతాము అంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది పొందుతాము. అండ్ నెక్స్ట్ ప్రాణాయామ యోగా చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్రీతింగ్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ ఈటింగ్ ప్రాసెస్, స్లీపింగ్ ప్రాసెస్ అంటే మన ఆహార విషయంలో, నిద్ర విషయంలో, బ్రీతింగ్ విషయంలో, సెన్సెస్ ని కంట్రోల్ చేసే విషయం అంతటిని కూడా వాళ్ళు కంట్రోల్ అనేది చేస్తుంటారు. ఇది కూడా ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి అని చెప్పి కృష్ణ చెప్పారనమాట. సో ఇలా మనం డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ సాక్రిఫైసెస్ అనేవి చేస్తూ ఉంటారు. అయితే ఈ సాక్రిఫైసెస్ అనేవి చేయడం అనేది మనకి దేనికి దారి తీస్తుంది అంటే మనకి జ్ఞానానికి దారి తీస్తుంది. ఓకే. సాక్రిఫైసెస్ అనేవి చేస్తూ ఉంటే మనలో ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇందాక అన్నాను కదా. సో ప్యూరిఫికేషన్ జరిగే కొద్దీ మనము జ్ఞానం వైపు వెళ్తూ ఉంటాం అన్నమాట. ఓ అర్జున
ప్రతి ఒక్కరు కర్మని ఆచరిస్తున్నారు. ఇక్కడ ఇంతమంది గురించి చెప్పాను. ప్రతి ఒక్కరు ఏదో ఒక కర్మని చేస్తూ ఉన్నారు. ప్రాణాయామం చేసే వ్యక్తి కూడా గాలిని కంట్రోల్ చెయ్యాలి అనే కర్మని ఆచరిస్తూ ఉన్నారు. నువ్వేమో నేను అన్నిటిని వదిలేసి సన్యాసం తీసేసుకుంటాను అంటున్నావే, ఇది ఎక్కడ కరెక్ట్? సో నీ కర్తవ్యం అనేది నువ్వు చేస్తేనే నువ్వు అది బంధనాల్లో చిక్కుకోకుండా ఉంటావు. అండ్ నీ కర్తవ్యాన్ని కూడా నువ్వు ఆధ్యాత్మిక చేతనతో చేసినప్పుడు నీకు ఆధ్యాత్మిక గతి అనేది దొరుకుతుంది. సో నువ్వు ఖచ్చితంగా యుద్ధం అనేది చెయ్యడమే నీకు శ్రేయోదాయకము అని చెప్పి ఇంత చెప్పి ఫైనల్ గా కృష్ణ కంక్లూజన్ అదనమాట. యుద్ధం అనేది నువ్వు చేయాలి. ఏ విధంగా చేయాలి అంటే ఆ రియాక్షన్స్ అనేవి నీకు అంటకుండా ఉండాలి. అంటే కరెక్ట్ చేతనతో నువ్వు చేసినప్పుడు నీకు రియాక్షన్స్ అంటకుండా ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. తర్వాత మనకి 34th శ్లోకాలో ఏమంటారు అంటే ఎలా మనము జ్ఞానం అనేది సంపాదించవచ్చు అనేది మనకి ఒక గురువుని ఆశ్రయించి జ్ఞానం అనేది తెచ్చుకోవచ్చు అని చెప్పి 34th శ్లోక అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, 34th శ్లోక అనేది మనకి 108 ఇంపార్టెంట్ శ్లోకాస్లో ఒక శ్లోక అనమాట. సో మీకు ఇంతవరకు క్లియరా? అంటే అఫ్ కోర్స్ మరి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కాకపోయినా కానీ వాట్ ఈస్ కృష్ణ ట్రయింగ్ టు సే, కృష్ణ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేదైనా అర్థమైందా మీకు? అర్థమైంది మాతాజీ. ఎస్, ఓకే ఫైన్. మనం 34th శ్లోక అనేది చూద్దామా? తద్విద్ధి ప్రణిపాతేనా మాతాజీ? ఎస్. మరి 24 to 34 అట్లీస్ట్ బ్రీఫ్ గానే అవసరం లేదంటారా? 24 to 30 మనకి ఇవే ఉంటాయి ప్రభుజీ. ఏ విధంగా యజ్ఞాలు చేయాలి అనేది, అంటే బ్రహ్మచారులు ఎట్లాంటి యజ్ఞ చేస్తారు, గృహస్థులు ఎట్లా యజ్ఞ చేస్తారు, చాట్ లో ఉన్నవి వచ్చేస్తాయి. ఎస్. సో నేను ఆ శ్లోకాస్ లోకి వెళ్లకుండా ఇదైతే మీకు క్లియర్ గా ఉంటుందని చెప్పి ఇట్లా చెప్పాను. ఏమంటున్నారంటే యజ్ఞమును నిర్వహించకుండా ఎవరును ఈ లోకమున గాని ఈ జన్మమునందు గాని ఆనందంగా జీవింపలేరు. అట్టి ఇక తరువాతి జన్మమును గురించి వేరుగా చెప్పనేలా. సో యజ్ఞాచరణ చేయకుండా ఇక్కడే ఆనందంగా ఉండలేరు, మరి తర్వాత సంగతి చెప్పేది ఏంటి? యజ్ఞం అంటే ఇందాక అన్నాను కదా, మనం అనే విషయాన్ని పక్కన పెట్టి, నేను నాది అనే విషయాన్ని పక్కన పెట్టి ఒక ఉన్నతమైన దాన్ని సంపాదించడం కోసం, ఉన్నతమైన దాన్ని పొందడం కోసం నేను నాది అనే దాన్ని కొంచెం పక్కన పెట్టడం అనేది యజ్ఞం అనమాట. అదే నువ్వు చేయలేకపోతే నీకు మంచి గతి ఎలా దొరుకుతుంది? సో అందుకని యజ్ఞాచరణ అనేది ఖచ్చితంగా అవసరమైనది. సో నువ్వు యుద్ధం అనేది చేయాలి, యుద్ధం అనేది యజ్ఞం లాగా చెయ్యి అని చెప్తున్నారు కృష్ణ. సో డీటెయిల్స్ అనేవి అవే ఉంటాయి. సో 34th శ్లోకాలో మనం ఎలా ఈ జ్ఞానం అనేది పొందొచ్చు అనేది ఇంకేమన్నారంటే జ్ఞాన యజ్ఞము ద్రవ్య యజ్ఞము కంటేను మహత్తరమైనది ఓ పార్థ, కర్మ యజ్ఞములన్నీయును చివరికి దివ్య జ్ఞానమునందే పరిసమాప్తి నొందును. సో మనం ఏ యజ్ఞం చేసినా కానీ జ్ఞానంతో కూడి అటువంటి యజ్ఞం అనేది చేసాము, నాలెడ్జ్ అనేది తెలుసుకొని ఆ యజ్ఞం అనేది ఆచరిస్తున్నామంటే అది ఉన్నతమైనది అని చెప్తున్నారు అనమాట. ఓకే, మరి ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి? ఈ జ్ఞానంతో యజ్ఞం అనేది ఆచరించాలి అని చెప్తున్నాము. అండ్ యజ్ఞం చేసే కొద్దీ కూడా జ్ఞానం వస్తుంది అని చెప్తున్నాం. మరి ఇనీషియల్ గా జ్ఞానం అనేది ఎలా పొందాలి? ఏ విధంగా నా కర్మాచరణ చేయాలి? ఏ విధంగా నేను భవబంధనాలు అనేవి అంటకుండా ఉండాలి? ఆ జ్ఞానం అనేది నేను ఎలా తెలుసుకోవాలి అనే క్వశ్చన్ కి మనకి కృష్ణ ఈ శ్లోకాలో చెప్తున్నారనమాట. సో ఈ శ్లోకాన్ని రీసైట్ చేద్దాం మనము. తద్విద్ధి ప్రణిపాతేన విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఎవరైనా శ్లోక చదువుతారా? అదేనా హ్యాండ్ రైజ్ మాతాజీ? చేయండి. మాతాజీ చదవండి. నేను చదువు. స్వర్ణలత మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనుమానం ఆధ్యాత్మిక చారిని సమీపించి శ్లోక సత్యము చదవండి. నెరుగుట తత్వత్తి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయా ఉపదేక్షన్యతి జ్ఞానం జ్ఞాన సత్వ దర్శనం. ఓకే, ఒక్కసారి కమలకుమారి మాతాజీ మీరు శ్లోక చదవండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః. థ్యాంక్ యూ మాతాజీ. స్వర్ణలత హరే మాతాజీ కృష్ణ అనువాదం మాతాజీ. చదవండి. హరే కృష్ణ. సరే మాతాజీ. అనువాదం. ఆధ్యాత్మిక చారిని సమీపించి సత్యము నెరుగుటకు కొరకై యత్నింపుము. వినయపూర్వకంగా ప్రశ్నించి అతనికి సేవ చేయుము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారగుట చే నీకు జ్ఞానము ఉపదేశిద్దురు. ఓకేనా మాతాజీ? ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. భాష్యం ఎవరు చదువుతారు? ఎస్, స్వప్న మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ హరే ప్రణామం. కృష్ణ. దండవత్ ప్రణామం మాతాజీ. ఆత్మానుభూతి మార్గము నిస్సందేహముగా కఠినమైనది కనుకనే తన నుండియే వచ్చుచున్నట్టి ప్రామాణిక గురు శిష్య పరంపరలోని ఆధ్యాత్మికాచార్యుని సమీపింపమని భగవానుడు ఉపదేశించుచున్నాడు. గురు శిష్య పరంపర సిద్ధాంతమును అనుసరింపకుండా ఎవ్వరును ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు కాజాలడు. శ్రీకృష్ణ భగవానుడే పరమాచార్యుడు. అట్టి భగవానుని నుండి వచ్చుచున్న పరంపరలోనున్నవాడే ఆ దేవదేవుని ఆదేశమును యథాతథముగా తన శిష్యులకు అందజేయగలడు. మూర్ఖులైనట్టి కపటులు చేయునట్టు తమ ఊహాగానాల ద్వారా ఎవరును ఆధ్యాత్మికానుభూతిని పొందజాలరు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మ మార్గము భగవానునిచే స్వయముగా నిర్దేశింపబడినది అని శ్రీమద్ భాగవతం 6.3.19 తెలుపుచున్నది. కనుక మానసిక ఊహాగానాలు లేదా శుష్క వాదనలు మానవుని సరైన మార్గము వైపునకు నడుపజాలవు. అట్లే స్వతంత్రముగా చేయబడు శాస్త్రాధ్యయనము చేత ఎవ్వరును ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధింపలేరు. కనుక ప్రతి ఒక్కరూ జ్ఞానమును పొందుటకు తప్పక ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచారుని సమీపించి సంపూర్ణ శరణాగతిని పొంది ఆయనను ఎట్టి అహంకారమును లేకుండా శ్రద్ధతో అల్ప సేవకుని వలె సేవింపవలెను. వాస్తవమునకు ఆత్మదర్శి అయిన ఆధ్యాత్మికాచారుని సంతృప్తియే ఆధ్యాత్మిక జీవన పురోభివృద్ధికి గల రహస్యమును. శరణాగతి మరియు పరిప్రశ్నల సమ్మేళనమే ఆధ్యాత్మిక అవగాహనకు తగిన సాధనములు. ఎందుకనగా శరణాగతి మరియు సేవ లేకుండా ఆధ్యాత్మికాచారుని ప్రశ్నించు ప్రశ్నలు నిష్ప్రయోజనములు మరియు శక్తిహీనములు కాగలవు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికాచార్యుడు చేయు పరీక్షలో ఉత్తీర్ణుడు కావలెను. సహజముగానే శిష్యుని యందలి శ్రద్ధ గమనించి ఆధ్యాత్మికాచార్యుడు వెంటనే అతనిని నిజమైన ఆధ్యాత్మిక అవగాహన కలుగునట్లు ఆశీర్వదించును. ఈ శ్లోకమున గ్రుడ్డిగా అనుసరించుట మరియు వ్యర్థ ప్రశ్నలను నిరసింపబడినవి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికాచారుని నుండి వినయముతో కూడిన శ్రవణమును చేయుటయే కాకుండా వినయము, సేవ, పరిప్రశ్నలతో జ్ఞానము యొక్క స్పష్టమైన అవగాహనము కూడా పొందవలసి ఉన్నది. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు తన స్వభావరీత్యా సహజముగానే శిష్యుని పట్ల దయను కలిగి ఉండును. కనుక శిష్యుడు అణుకువతో సదా సేవ చేయుట కొరకై
సేవ చేయుట కొరకై సిద్ధపడినప్పుడు అతని ప్రశ్నలు మరియు జ్ఞానబోధనల యొక్క ఆదాన ప్రధానములు పూర్ణత్వము నొందగలవు. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము. వినయపూర్వకముగా ప్రశ్నించి అతనికి సేవ చేయుము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. సో ఇక్కడ 3 చెప్పారనమాట. మనం జ్ఞానం అనేది పొందాలి అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి అంటే ఒక ఆధ్యాత్మిక గురువుని. ఆ గురువు కూడా మనకి పరంపరలో మనకి బోనఫైడ్ అథెంటిక్ పరంపర ఏవైతే ఉంటాయో అంటే కృష్ణుని నుండి మొదలైన పరంపరలో ఉన్న ఒక ఆధ్యాత్మిక గురువుని మనం సమీపించి ఆయనకి శరణాగతులమయ్యి ఆయనకి సేవ చేస్తూ అండ్ ప్రశ్నలనేవి అడుగుతూ ప్రణిపాతేన అంటే ఒబేసెన్సెస్ బేసిక్ గా మనం సరెండర్ అయిపోయి ఆ గురువుకి మనం సేవ అనేది చేస్తున్నప్పుడు అప్పుడు ఆయన మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు. ఎందుకు అంటే వారు స్వయంగా ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుభవించి ఉంటారు కాబట్టి ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 3 స్టెప్స్ ఏం చెప్పారు చెప్పండి. ప్రణిపాతం అంటే బ్రింగ్ ఒబేసెన్సెస్. ఓకే, బేసిక్ గా దాని అర్థం ఏంటి అంటే అటువంటి గురువుకి మనము సరెండర్ అయిపోవడం, శరణాగతులం అవ్వడం అనమాట. ఓకే, అండ్ పరిప్రశ్నేన అంటే వినయపూర్వకంగా ప్రశ్నలు వేయాలి. గురువు దగ్గర చాలా వినయపూర్వకంగా చాలా వినయంగా ఉండి ప్రశ్న వేయాలి. వినయపూర్వకంగా ప్రశ్నలు అనేవి వేయాలి. సో ప్రశ్నలు అనేవి వేస్తుంటేనే మనకి క్లారిఫికేషన్ అనేది వస్తూ మనం ముందుకు అనేది వెళ్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు చూడండి, భగవద్గీత అంతా కూడా ప్రశ్నోత్తరాలే ఉంటాయి, అవునా కదా? భాగవతం కూడా ప్రశ్నోత్తరాలే ఉంటాయి. ఓకే, సో మనకి పరీక్షిత్ మహారాజ్ శుకదేవ గోస్వామిని అడుగుతూ ఉంటారు, మనకి నైమిషారణ్య ఋషులందరూ కూడా సూత గోస్వామిని అడుగుతూ ఉంటారు, అండ్ వ్యాసదేవ్కి ఏదైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు నారద మునిని అడుగుతూ ఉంటారు. సో అంతా కూడా క్వశ్చన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో వారి గురువుని వాళ్ళు వినయపూర్వకంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అండ్ లాస్ట్లో ఏంటి అంటే సేవ. సో సేవ చేసినప్పుడు ఏమవుతుంది అంటే జ్ఞానం అనేది విజ్ఞానంగా మారుతుంది అనమాట. సేవ ఈజ్ అ సర్క్యూట్, అదొక సర్క్యూట్ అనమాట. ఆ సర్క్యూట్ ఏం చేస్తుంది అంటే నాలెడ్జ్ ని రియలైజేషన్ గా మారుస్తుంది అనమాట. నాలెడ్జ్ అనేది ఎంతైనా తీసుకోవచ్చు, కానీ అది మనకి విజ్ఞానంగా మారలేదు. అంటే మనం తీసుకున్న జ్ఞానం మనలాగా మారాలి అంటే మధ్యలో సేవ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే జ్ఞానం అనేది విజ్ఞానంగా మారుతుంది అనమాట. ఓకే, సో ఒక గురువుకి మనము శరణాగతులం అవ్వాలి, అండ్ వినయపూర్వకంగా ప్రశ్నలు వేయాలి, అండ్ సేవ అనేది మనం అనరించాలన్నమాట. అప్పుడు మనము ఆధ్యాత్మిక జ్ఞానం అనేది పొందగలుగుతాం ఆ గురువు దగ్గర నుండి. ఎందుకంటే వాళ్ళు తత్వదర్శులు, వాళ్ళకి తత్వతః ఏంటి జ్ఞానం అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆ జ్ఞానం ద్వారానే వారు జీవిస్తూ ఉన్నారు. సో బేసిక్ గా ఏమంటారంటే ఆయన ఒక పర్సన్ భాగవత అంటారు అనమాట. అంటే బుక్ భాగవత అంటే ఏంటి? భాగవతం గ్రంథం ఉంది కదా, భాగవత గ్రంథం ఏదైతే చెప్పిందో ఆ గ్రంథానికి అనుగుణంగా వారి జీవితం అనేది వాళ్ళు నడుపుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం శరణాగతులమయ్యి పరిప్రశ్నలు వేస్తూ సేవ చేసినప్పుడు ఆ భాగవత గ్రంథం యొక్క జ్ఞానం అంతా కూడా గురు సేవ ద్వారా మనకి పొందగలుగుతాం అనమాట. సేవ అంటే 2 రకాల సేవలు వస్తాయి. సేవ అంటే వపు సేవ, వాణి సేవ అంటారు. వపు సేవ అంటే ఏంటి అంటే స్వయంగా గురువుకి మనము పర్సనల్ సేవ చేయడం అనమాట. అంటే గురువుకి మనం వంట చేసి పెట్టడం కానీ, గురువుకి ఏదన్నా మనము ఫిజికల్ గా సేవ అనేది చేయడం. ఇప్పుడు గురువు ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి వెళ్తున్నారు అనుకోండి, ఆయన్ని మనం తీసుకెళ్లి వదిలిపెట్టడం కానీ, ఆయన ధరించిన దుస్తులు మనము నీట్ గా వాష్ చేసి పెట్టడం కానీ, ఆయన రూమ్ ని నీట్ గా క్లీన్ చేసి పెట్టడం, ఇదంతా కూడా ఏంటి అంటే మనకి వపు సేవ కిందకి వస్తుంది అనమాట. ఓకే, కానీ అందరికీ వపు సేవ వపు ఓకే, అందరికీ వపు సేవ దొరుకుతుందా? దొరకదు మాతాజీ, దొరకదు. సో అందుకనే ఇంకా బెస్ట్ అంటే వపు సేవ కూడా చాలా ఉత్తమమైనదే, కానీ వపు సేవ చేయలేకపోతున్నాను అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకొక సేవ మనకి ఏది ఉంటుంది అంటే వాణి సేవ అంటారనమాట. సో వాణి సేవ అంటే ఏంటి అంటే గురువు మనకి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా ఫాలో అవ్వడం అనేది వాణి సేవ అన్నమాట. ఓకే, ఈ సేవ అందరికీ దొరుకుతుందా లేదా చెప్పండి?
దొరుకుతుంది మాతాజీ. దొరుకుతుంది మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో వాణి సేవ అనేది మాత్రం అందరికీ దొరుకుతుంది అనమాట. సో గురువు మహారాజ్ మనకి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో వాటిని మనకి చేతనైనంత సిన్సియారిటీ అనేది చూపిస్తూ మనం ప్రయత్నం చేస్తున్నామంటే గురువు ఏం చేస్తారంటే మనకి ఆ జ్ఞానం అనేది అర్థమయ్యేలాగా కృపని ఇస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో గురువు ఎప్పుడు వస్తారు అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే మన జీవితంలో గురువు ప్రవేశిస్తారు. ఒక్కసారి గురువు ప్రవేశించాక మనము ఈ ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ చేస్తూ మనం కరెక్ట్ మార్గంలో గురువుని అప్రోచ్ అయ్యి సేవ అనేది చేస్తున్నాం అనుకోండి, గురువు మనకి భగవంతునికి రీచ్ అయ్యే మార్గాన్ని చూపిస్తారు అన్నమాట. సో చెప్తారు. గురువు మనకి భగవంతుని కృపతో మన జీవితంలోకి గురువు వస్తారు. ఈ గురువు కృపతో మనము భగవంతుణ్ణి చేరగలుగుతాం అనమాట. సో గురువు అండ్ కృష్ణ ఇలా ఉంటారన్నమాట. రెండు పట్టాల్లాగా ఉంటాయన్నమాట. సో కృష్ణ గురు. సో ఈ రెండిటి పైన మన ఆధ్యాత్మిక జీవితం అనేది వెళ్తూ ఉండాలన్నమాట. గురువు ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉంటారంటే ఆయనకి సేవ చేయండి అని చెప్పి గురువు అడగరు. సో గురువు ఎప్పుడు ఏం చెప్తారు, మా గురువు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నేను చేయాలి, కృష్ణకి సేవ చేయాలి అని చెప్పి కృష్ణ సేవ చేసేలాగా మనకి సేవను అనేది అందిస్తూ ఉంటారనమాట. ఎస్ ఆర్ నో? ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తారు చెప్పండి మనకి? సో కృష్ణుని వైపు దగ్గరికి వెళ్ళేలాగా మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట. సో గురువు ద్వారా మనము గురువుని ఫాలో అయ్యి గురువు ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే కృష్ణుని దగ్గరికి వెళ్ళే మార్గాన్ని సులభతరం చేస్తారనమాట. సో గురువుని ప్లీజ్ చేశాము అంటే కృష్ణ ప్లీజ్ అయిపోతారు. ఓకే, చాలా మంది ఏమంటారంటే అసలు నాకు గురువు ఎందుకు, నేను డైరెక్ట్ గా కృష్ణనే రీచ్ అవుతాను కదా, కృష్ణనే పట్టేసుకుంటాను కదా అని అంటారు. కానీ కుదరని పని. కృష్ణని మనం పట్టుకోలేం. కృష్ణ మనకి అందడు దొరకలే, మనం పట్టుకునే స్థితిలో మనం లేమనమాట కృష్ణని. కృష్ణని పట్టుకోవాలి అంటే గురువు అనే మాధ్యమం ఉంటేనే కృష్ణని మనం పట్టుకోగలుగుతాం, కృష్ణని మనం పొందగలుగుతాం అనమాట. సో గురువు ఇంకా ఎలా చెప్పాలి అంటే గురువు అంటే కృష్ణుడే ఇంకా దయాళువయ్యి ఇంకా మనకి చాలా అందుబాటులో మనకి చాలా ఈజీగా మార్గాన్ని సులభతరం చేసే వ్యక్తిగా వచ్చి కృష్ణ వస్తే ఎటువంటి ఫామ్ లో ఉంటారో ఆయనే గురువు అన్నమాట. అందుకే మనకి గురువాష్టకంలో ఏమంటారంటే సాక్షాత్ హరిత్వేన. సో ఆయన హరితో సమానంగా చూడాలి, ఎందుకంటే ఆయన హరి యొక్క డియర్ అసోసియేట్ అన్నమాట. సో హరికి ఎటువంటి గౌరవం అనేది మనం ఇస్తూ ఉంటామో గురువుకి కూడా అంతే గౌరవాన్ని మనం ఇస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఈయన భగవంతుని యొక్క చాలా దగ్గర వ్యక్తి అన్నమాట ఆయన. అండ్ మనకి భగవంతుని వైపు తీసుకెళ్లే మార్గాన్ని ఇంకా సులభతరం చేసిస్తారనమాట గురువు అనే వ్యక్తి. సో గురువు లేదు అంటే మాత్రం మన జీవితంలో చాలా కష్టతరం. ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడం అనేది అసలు నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. చాలా కష్టతరం కదా, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఖచ్చితంగా మన జీవితంలో గురువు ఉండాలి. గురువు ఉంటేనే మనము భగవంతుణ్ణి చేరుకోగలుగుతాం. అటువంటి గురువుని మనం పరిప్రశ్నలు వేస్తూ వినయంగా ఏదో ఛాలెంజింగ్ మోడ్తో ఓకే నా గురువుకి ఇది తెలుసా తెలీదో, ఈ మాత్రం తెలుసుంటుందో లేదో ఈయనకి. సో గురువుని ఎప్పుడు కూడా మటీరియల్ ఇదితో మనం కంపేర్ చేయకూడదు అనమాట. సో ఇప్పుడు మనకి కార్ డ్రైవింగ్ వచ్చి ఉంటుంది, ఓకే మన గురువుగా ఎవరైతే ఉన్నారో ఆయనకి కార్ డ్రైవింగ్ రాలేదనుకోండి, మనం గొప్ప అయిపోతామా? అవ్వకూడదు మాతాజీ. బేసిక్ గా మనము అలా కంపారిజన్స్ చేసుకోకూడదు అనమాట. సో ఈయనకి ఇది తెలుసో లేదో నేను టెస్ట్ చేస్తాను అని చెప్పి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో మనము పడిపోతాం అనమాట. ఎందుకంటే గురువుని ప్లీజ్ చేస్తున్నంత కాలమే మనం కృష్ణని ప్లీజ్ చేయగలుగుతాం. ఎప్పుడైతే గురువుని ప్లీజ్ చేయకుండా గురువుని డిస్ప్లీజ్ చేస్తామంటే గురువుని సంతృప్తి చేయకుండా గురువుని మనం బాధ పెట్టి గురువుని ఇది చేస్తామో కృష్ణ కృప అనేది ఇంకా అస్సలు అంటే అస్సలు దొరకదు అనమాట మనకి. ఈజియెస్ట్ మార్గం ఏంటంటే గురువుని శరణు పొందడం అనమాట. గురువు చెప్పింది మనం ఫాలో అవుతున్నామంటే, గురువు ప్లీజ్ అయిపోతున్నారంటే ఎవరి కృప దొరుకుతూ ఉంటుంది చెప్పండి మనకి? కృష్ణుని కృప. కృష్ణ కృప అనేది మనకి దొరుకుతూ ఉంటుంది అనమాట. సో గురువు లేకుండా మనము భగవంతుణ్ణి చేరుకోలేము, దట్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. సో మన జీవితంలో కూడా ఈ భక్తి అనేది వచ్చి భగవంతుని గురించి తెలుసుకుంటున్నాము అంటే భగవంతుడే మన జీవితంలోకి శ్రీల ప్రభుపాదుల వారిని పంపించారా లేదా చెప్పండి? శ్రీల ప్రభుపాదుల వారు మనకి జ్ఞానం అనేది ఇవ్వలేదు అనుకోండి, మనం ఇది అసలు తెలుసుకోగలుగుతామా? తెలుసుకోలేమన్నమాట. సో భగవంతుడే శ్రీల ప్రభుపాదుల వారి రూపంలో మనకి గురువుని అందించి మనకి జ్ఞానాన్ని అందించారు. మనం ఏం చేయాలి? శ్రీల ప్రభుపాద ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని మనం
సిన్సియర్గా పట్టుకొని మనం కూడా దీక్ష పద్ధతిలో మనం గురువుని స్వీకరించి గురువు యొక్క శరణాగతులను పొందామనుకోండి, ఇప్పుడు ఏమైతుంది అంటే ఆ మార్గం ద్వారా మనము భగవంతుని చేరుకోవడం అనేది సులభతరం అయిపోతుంది అనమాట. లేదంటే మాత్రం చాలా కష్టం. ఓకే. సో అందుకే దీక్ష జరిగాక మనకి ఏదైతే హరినామం చెప్తామో ఆ హరినామంతోనే మనకి కృష్ణ ప్రేమ అనేది పొందగలుగుతామంట. సో దీక్ష జరగక ముందు మనం హరినామం చెప్తుంటాం కదా ఇప్పుడు జనరల్గా. సో ఈ హరినామం వల్ల మనకి కొంత స్టేజ్ వరకు వెళ్ళగలుగుతామేమో కానీ భగవత్ ప్రేమ అనేది మనం రుచి చూడలేమన్నమాట, పొందలేమన్నమాట. కానీ గురువు దీక్ష తీసుకొని గురువు మనకి హరినామం అనేది బోధించి మన కర్మని మొత్తాన్ని ఆయన తీసుకొని మన పురోగతికి ఆయన దగ్గరుండి నేనున్నాను, నేను నడిపిస్తాను అని చెప్పి ఆయన దగ్గరుండి మన బాధ్యత తీసుకొని మనం ఆయన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవుతున్నాం అనుకోండి గురు మహారాజ్వి. సో ఏమైతుంది అంటే మనకి అప్పుడు మనం సాధన చేస్తూ నామజపం అనేది చేస్తూ భక్తి చేస్తూ ఉంటే కృష్ణ ప్రేమ అనేది అప్పుడు మనం అనుభూతి చెందుతూ ఉంటాం అనమాట. ప్యూరిఫికేషన్ అవుతుంది అంటారా మాతాజీ? ఆబ్వియస్లీ అవుతుంది మాతాజీ. సో మనం ఎందుకు భక్తిలో కూడా అంత ఫాస్ట్ గా ముందుకెళ్ళలేము అంటే కర్మ బంధనాలు ఉంటాయి మాతాజీ బాగా మనకి ఇప్పుడు. ఆ కర్మ బంధనాల వల్ల పెద్ద ప్రోగ్రెస్ అనేది మనకి కనిపించకపోవచ్చు, కానీ ఒకసారి దీక్ష అనేది అయ్యాక మనం సిన్సియర్ గా ఉన్నామంటే మాత్రం చాలా ఫాస్ట్ గా అడ్వాన్స్మెంట్ అనేది జరిగింది మాతాజీ, మనం గురువుకి సరెండర్ అయిపోయి ఉంటే మాత్రం. సో గురువు చెప్తారు, ఓకే నువ్వు సిన్సియర్ గా ఉన్నావు కదా, నువ్వు డిసిప్లిన్ గా ఉన్నావు కదా, నువ్వు ఆ హ్యూమిలిటీ చూపిస్తున్నావు కదా, వినయపూర్వకంగా ప్రశ్నలు అడుగుతున్నావు కదా, సో నువ్వు సిన్సియర్ గా సేవ చేస్తున్నావు కదా, కృపని నేను ఇస్తాను అని అంటారు అనమాట. ఎప్పుడైతే ఆ కృప తోడైపోతుందో ఫాస్ట్ అయిపోతుంది అనమాట అడ్వాన్స్మెంట్ అనేది. ఇప్పుడు మనకి అది ఉండదన్నమాట. అది ఓకే మనం ప్రయత్నం చేస్తున్నాము, మనందరికీ కూడా చైతన్య మహాప్రభు కృప అనేది ఉంది, బట్ స్టిల్ మనకి దీక్ష అనేది అయ్యాక మనకి గురు మహారాజ్ యొక్క కృప తోడైంది అనుకోండి, చాలా ఫాస్ట్ గా అడ్వాన్స్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ప్రొవైడెడ్ మనం ఈ ప్రణిపాతైన అండ్ పరిప్రశ్న అండ్ సేవ అనేది సిన్సియర్ గా చేసినప్పుడు. ఇప్పుడు యజ్ఞాలు అంటే మనం అంత పెద్ద పెద్ద యజ్ఞం చేయలేం కదా మాతాజీ, మన యజ్ఞం అంటే హరే కృష్ణ జపమే కదా మాతాజీ. మరి యజ్ఞానం జప యజ్ఞోస్మి కృష్ణ చెప్తారు కదా మనకి 10th చాప్టర్ లో చెప్తారు, యజ్ఞాలన్నిట్లో కూడా నేను జప యజ్ఞాన్ని. ఓకే ఇవాళ మనము 5 సాక్రిఫైసెస్ లిటరల్ గా అగ్నిహోత్రాలు అవి చేయలేకపోయినప్పటికీ కూడా మనం చేసే జపం అనేది కూడా యజ్ఞమే అనమాట, జప యజ్ఞం అంటారు అనమాట. అది మాత్రం అందరం చేయగలం, ప్రతి ఒక్కరు చేయాలి. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కర్మబంధనాల నుండి బయటపడుతూ ఉంటాం అనమాట. అదైతే ఇంకా భగవంతుని కృప బాగా వేగంగా దొరికి బాగా వెంటనే ప్యూరిఫికేషన్ అవుతాం. సో ఈ శ్లోకం మనకి గురువు యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్తుంది అనమాట. ఎవరైతే తత్వదర్శులు ఉంటారో తత్వతః వారికి జ్ఞానం అనేది కంప్లీట్లీ ఇన్ అండ్ అవుట్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అటువంటి వ్యక్తులు మనకి జ్ఞానాన్ని బోధించగలరు. అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనము శరణాగతి పొందినప్పుడు అప్పుడు మనకి జ్ఞానం అనేది విజ్ఞానంగా మారుస్తారనమాట వాళ్ళు. ఓకే సో ఇది మనకి 4.34 శ్లోక. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ, ఇందాక మీరు చెప్పారు కదా మాతాజీ, సారీ మాతాజీ హ్యాండ్ రైస్. పర్లేదు మాతాజీ చెప్పండి. ఇందాక మీరు అక్కడ యుద్ధరంగము కృష్ణ అది చెప్పారు కదా, అర్జున అని చెప్పారు కదా, యుద్ధరంగం యజ్ఞస్థలిగా భావించాలి, అర్జునుడి ధనస్సు హవిస్సు వేసే గరిటలాగా భావించాలి అన్నారు, అర్జున్ని యజ్ఞం చేసే పండితుల్లాగా భావించాలి అన్నారు మాతాజీ. కౌరవులు ఆహుతి ఆహుతి మనం ఏదైతే వేస్తామో అది ఆహుతి. ఈ యజ్ఞం అంతా కూడా భగవంతుని యొక్క విరాట్ రూపానికి మనము యజ్ఞం అనేది ఆఫర్ చేస్తున్నట్లు అనమాట. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మన ఆధ్యాత్మిక జీవితం అనే దాంట్లో సక్సెస్. సో మనకి సక్సెస్ అనేది రావాలి అంటే అది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మనము గురువుని ఎంత సిన్సియర్ గా శరణాగతులు అవుతున్నాము అనే దాన్ని బట్టి మన ఆధ్యాత్మిక జీవితం యొక్క పురోగతి అనేది ఆధారపడుతూ ఉంటుంది అనమాట. మన యొక్క ఇండిపెండెన్స్ అండ్ మన యొక్క సిన్సియారిటీని ఎప్పుడైతే మనము చూపిస్తాం అంటే మన స్వతంత్రం అనేది గురువుకి శరణాగతులం అవ్వడం వైపు ఎప్పుడైతే తిప్పుతామో అప్పుడు గురువు యొక్క బ్లెస్సింగ్స్ అనేవి తోడవుతాయి. ఆ బ్లెస్సింగ్స్ వల్లనే మన ఆధ్యాత్మిక జీవితం అనేది సక్సెస్ అవుతుంది అనమాట. So the secret to success in spiritual life is it lies in satisfying or in pleasing our Guru.
ఓకేనా? ఆధ్యాత్మిక జీవితంలో సక్సెస్ అవ్వడానికి సీక్రెట్ ఏంటి అంటే సింపుల్ సీక్రెట్ అన్నమాట. గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని మనసా వాచా కర్మణ ఫాలో అవ్వడం అన్నమాట. అయితే ఈ జన్మలో మాతాజీ దీక్ష తీసుకుంటే మళ్ళీ మనకి జన్మ అంటూ ఉండదు అంటారా మాతాజీ? జన్మ ఉండదు అని కాదు, కానీ మనం ఎంతైతే సిన్సియారిటీ చూపిస్తూ ముందుకెళ్తూ ఉంటామో జన్మలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అండ్ ఎన్ని జన్మల తర్వాత తీసుకున్నా కూడా గురువు మనకి హామీ ఇచ్చారు, మనం కట్టుబడి ఉన్నాము. గురువు చెప్పినట్లుగా మనం కట్టుబడి ఉన్నప్పుడు గురువు ఏం చేస్తారంటే తర్వాత జన్మలో కూడా మన ఉద్ధరణ జరిగేలాగా గురువు ఉంటారన్నమాట మనకి తోడుగా. సో ఏమంటారంటే ఒకసారి దీక్ష తీసుకున్నాక మనం గోలోకి వెళ్ళే వరకు కూడా గురువు మనకు తోడుగా ఉంటారు బాధ్యత, అంటారన్నమాట. గురువు బాధ్యత. అది ఈ జన్మ కాదు, తర్వాత ఒక 10 జన్మలు పట్టినా కూడా గురువు మనకి తోడుగా ఉంటారన్నమాట. అది గురువు యొక్క పొజిషన్ అన్నమాట. ఈ తల్లిదండ్రులు, పిల్లలు, భర్త, భార్య, కుటుంబ సభ్యులు, సొసైటీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కూడా ఈ జన్మ ఉన్నంత వరకే ఉంటారు. మనం ఒకసారి వదిలేసి వెళ్ళిపోయామంటే ఇంకేం సంబంధం ఉండదు. కానీ గురువు ఎంత పెద్ద మేలు చేస్తున్నారంటే మనకి, మన కర్మనంతా ఆయన తలపైన తీసుకొని నిన్ను భగవద్ధామానికి నేను చేరుస్తాను, నువ్వు నేనిచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వగలిగితే నిన్ను నేను త్వరగా భగవంతుని దగ్గరికి తీసుకువెళ్తాను. ఒకవేళ సరే ఈ జన్మలో నీకు వల్ల కాలేకపోయినప్పటికీ కూడా మళ్ళీ జన్మ తీసుకున్నా కూడా నేనే ఉండి నీ పురోగతి దగ్గరుండి చేయిస్తాను అని చెప్పి గురువు మనకి ఆ హామీ ఇస్తున్నారనమాట. అది కేవలం అంటే కేవలం గురువు మాత్రమే చేస్తారు, ఇంకెవ్వరంటే ఎవ్వరు చేయరనమాట. సో కృష్ణుని యొక్క కృపని ఇంకా మల్టిప్లై చేసేసి మనకి గురువు ఇస్తారనమాట కృప. జన్మ జన్మలకి కూడా మనకి గురువుని ఇస్తూనే ఉంటారు. అర్థమైంది. జన్మ జన్మలకి ఆయనే ఉంటారు. మనం ఎవరి దగ్గర అయితే ఆయనే ఉండి మనల్ని గోలోక బృందావన్ తీసుకెళ్లేదాకా ఆయన మనకి అండగా ఉంటారు, తోడుగా ఉండి మన జీవితంలో ఆధ్యాత్మిక పురోగతి జరిగేలాగా మనల్ని నడిపిస్తూ ఉంటారన్నమాట, గైడ్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ జన్మలో కాకపోయినా కానీ నెక్స్ట్ జన్మలు తీసుకున్నా కూడా గురువు ఉంటారు మనకి తోడుగా. అది అది గురువు యొక్క స్థానం అన్నమాట. అటువంటి గురువునే మనం డిస్ప్లేస్ చేస్తున్నాము, ఆయన్నే మనము నొప్పిస్తున్నాము, బాధ పెడుతున్నామంటే ఇంకా అసలు మనకేమైనా గతి ఉందా చెప్పండి? ఇంకా ఇంకేమి ఉండదు మాత. ఇంకా పడిపోతే ఇంకా లేక ఇంకేమి ఉండదు, ఆధ్యాత్మికత ఇంక ఉండకుండా పోతుంది ఇంకా. ఎగ్జాక్ట్లీ, అది గురువు స్థానం అన్నమాట. థ్యాంక్ యూ మాతాజీ, బాగా చెప్పారు. అందుకే మనం ఏం చేస్తున్నా కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఓకే నా గురువుకి ప్లీజ్ చేసేలాగా నేను చేసే పని ఉందా, నేను చేసే సేవ అనేది గురువు సంతోషించేలాగా ఉందా ఈ సేవ అనేది అని ఎప్పుడు కూడా మన మనసులో నడుస్తూ ఉండాలి ఏది చేస్తున్నా కానీ. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఆధ్యాత్మికంగా చేసేది కూడా భౌతికంగా మారిపోతూ ఉంటది అనమాట, చేతన అనేది అట్లా అయిపోతూ ఉంటది అనమాట. ఓకే సేవ చేసినప్పుడు ఎంతమంది మెచ్చుకుంటున్నారు, ఎన్ని క్లాప్స్ వస్తున్నాయి, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎంత పొగడ్తలు వస్తున్నాయి, ఎంతమంది గుర్తిస్తున్నారు, మన ఫోకస్ అటు వెళ్ళకూడదు. మనం ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గురువు దగ్గర ఒక చిన్న పనిముట్టులాగా నేను అవ్వగలిగి గురువుకి ఇంత రవ్వంత ఆనందం అనేది నేను తెచ్చిపెట్టగలిగితే ఈ సేవతో నా జీవితం ధన్యమని మనం భావించాలన్నమాట. సో ఎప్పుడు కూడా ఆ హ్యూమిలిటీ, ఆ సరెండర్ అనేది ఉండాలన్నమాట. నేను ఏది చెప్తున్నా, ఏ సేవ చేస్తున్నా, ఏది జరుగుతున్నా కూడా గురువు కృప లేకుండా ఏమీ చేయలేము. సో అటువంటి గురువుకి మనం చేసేది ప్రతిదీ కూడా ఆయన పాదాల దగ్గర అది సేవగా మనము అర్పించాలన్నమాట. సో అలా అవ్వగలుగుతున్నామంటే మాత్రం, గురువు దగ్గర అలా మనం పనిముట్టుగా అవ్వగలుగుతున్నామంటే మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంటది అనమాట, గురువు బ్లెస్సింగ్స్ తోడైపోతాయి అనమాట. అడగచ్చు మరి గురువుకి ఎలా తెలుస్తుంది నేను కరెక్ట్ గా చేస్తున్నానా, నేను ప్లీజ్ చేస్తున్నానా లేదా అని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. గురువు నేను చెప్పాను కదా, హీ ఈస్ వెరీ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ టు కృష్ణ అనమాట. ఆయన భగవంతునితో చాలా గట్టిగా కనెక్ట్ అయి ఉంటారు అనమాట. సో మనము ఏ విధంగా సేవ చేస్తున్నాం అనే విషయము పరమాత్మకి తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? పరమాత్మకి గురువుకి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది అనమాట. సో మనం ఏ విధంగా సేవ చేస్తున్నాం అనేది పరమాత్మకి తెలుసు, ఆ పరమాత్మకి గురువుకి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ పరమాత్మ గురువుకి చెప్తూ ఉంటారనమాట. సో పలానా పలానా వ్యక్తి
సిన్సియర్గా ఉన్నారు, పలానా పలానా వ్యక్తి ఇంకా అంత సిన్సియర్గా లేరు, పలానా పలానా వ్యక్తి బయటికి ఇలా చేస్తున్నా కానీ లోపల మాత్రం భౌతికమైన చేతన అనేది ఉంది. సో ప్రతిదీ కూడా గురువుకి అర్థమైపోతూ ఉంటుంది అనమాట. అర్థమైపోతుంటది. ఓకే. ఎగ్జాక్ట్లీ, ప్రతిదీ మాతాజీ అర్థమైపోతుంది. అప్పుడు మెల్లిమెల్లిగా రిలీజ్ చేస్తారు. అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉంటాం కదా మాతాజీ. అందరం ఒకే స్టార్ట్ అవుతాం గానీ ఒకళ్ళు ప్రోగ్రెస్ ఎక్కువ ఒకళ్ళు తక్కువ యాక్చువల్గా ఉంటారు. మనము ఆమ్, కపటం అనేది లేకుండా నేను ఇటువంటి స్థితిలో ఉన్నాను, ఈ స్థితి నుండి నేను పైకి ఎదగాలి అనే లోపల మనం కోరిక జెన్యూన్ గా పెట్టామనుకోండి, దట్ ఈస్ వెరీ గుడ్, అప్రిషియేట్ చేస్తారనమాట. కృష్ణ గురు అందరూ అప్రిషియేట్ చేస్తారు. సో నాకు ఇవాళ అంత స్థితి లేదు, లోపల నాలో కల్మషం ఉంది, కానీ ఈ కల్మషం నుండి పోయే స్థితిని నాకు తీసుకెళ్ళండి, నేను ఏ విధంగా ఈ కల్మషం నుండి బయటపడాలి అని మనం ఆ, దాన్ని కప్పిపుచ్చకుండా నిజాయితీగా ఒప్పుకుంటున్నాం అనుకోండి, కృప అనేది ఉంటది అనమాట. కానీ బయటికి ఒకటి చేస్తూ లోపల ఒకటి కోరుకుంటున్నాం అనుకోండి, గురువుకి అర్థమైపోతుంది అనమాట. విద్యాచారులాగా అయిపోతాము. ఎగ్జాక్ట్లీ అంతే. సో అనర్థాలు అనేవి మనకు ఉంటాయి, కానీ అనర్థాలు ఉన్నాయి, నేను ఇట్లా నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నాకు మీ కృప కావాలి కృష్ణ గురు అని చెప్పి వారిని మనం నిజాయితీగా అడిగామనుకోండి, కృప ఇస్తారు గురు. ఓకే, నీ పరిస్థితి నీకు అర్థమైంది, అర్థమయ్యి నువ్వేం చేయాలో తెలియక నువ్వు నా పాదాల దగ్గరకు వచ్చావు కదా, నీకు దారిని నేను చెప్తాను, చూపిస్తాను, నువ్వు ఏ విధంగా ముందుకెళ్తే నువ్వు ఈ అనర్థాల నుండి బయటపడతావో ఆ విధంగా నీకు మార్గాన్ని చూపిస్తాను అని గురువు మనకి హెల్ప్ చేస్తారు. కానీ బయటికి మాత్రం మనము మంచిగా ఇది చేస్తూ లోపల మాత్రం మనం కపటం ఉందనుకోండి, గురువుకి అది కూడా అర్థమైపోతుంది అనమాట. అది ఇంకా ఎవరు హెల్ప్ చేయలేరు, సేవ్ చేయలేరు అనమాట. గురువుకి ఆ విషయం కూడా తెలుస్తుంది, అది కూడా కరెక్ట్ చేయాలని గురువు ప్రయత్నం చేస్తారు అనమాట. మాతాజీ, ఎస్ మాతాజీ. నేను సూర్యకుమారి నా పేరు. చెప్పండి. ఏం లేదు మాతాజీ, ఒక డౌట్. నేను ఫస్ట్ నుంచి షిరిడి సాయిబాబాకి చాలా డివోటీ మాతాజీ, ఫస్ట్ లో అంటే ఒక 15 years నుంచి. కానీ ఆయనతో కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ అయినాయి నాకు, చాలా అన్ని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేనేమనుకుంటానంటే బాబా గారే నాకు ఈ కృష్ణ మార్గంలో తీసుకెళ్లారు అనుకుని నేను భగవద్గీతలోకి వచ్చాను 2021 నుంచి. ఇంకా అక్కడి నుంచి జపం చేసుకున్న మాతాజీ. కాకపోతే మీరు జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు అని చెప్పమంటారు కదా, అది చెప్తున్నాను. కాకపోతే నాకు బాబా గారు పారాయణాలు చేయటం, బాబా గారి చరిత్ర చదవటం వల్ల ఆయన గురించి మనకు పూర్తిగా అంత మనసులో ఒక అభిప్రాయం వచ్చేసింది ఆయన గురువు అని. కానీ వీళ్ళ గురించి నాకు ఏ కథలు తెలియదు మాతాజీ. అంటే చైతన్య ప్రభు కృష్ణుని అవతారం, నిత్యానంద ప్రభు ఏమో బలరాం అవతారం అన్నంత వరకు తెలుసుకున్నాను. కానీ స్టోరీ అన్ని నాకు తెలియదు, ఎక్కడ తెలుసుకోవాలి మాతాజీ అని. యాక్చువల్ గా మీరు అదంతా తెలుసుకోవాలంటే ప్రభుపాదుల వారు ఇచ్చిన బుక్స్ అనేవి చిన్న బుక్స్ ఉంటాయి, వాటి నుండి మొదలుపెట్టి మీరు ముందుకు వెళ్తూ ఉంటే మీకు ఏదైతే తత్వం తెలియాలో ఈ పరంపరలో ఆ తత్వం అనేది మనకి తెలియజేస్తూ ఉంటారు అనమాట. సో ఇది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ మాతాజీ. ప్రభుపాదుల వారు మనకు తెలుసుకోవాల్సిన ప్రతిదీ కూడా ఆయన బుక్స్ లో తెలుసుకుని చదివితే నాకు ఇంకా వాళ్ళు ప్రేమ వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ, చదువుతూ ఉండాలి మనం. మంత్రి అవతారమే కదా అనుకుంటాను, వీళ్ళంతా అవధూతలే కదా మాతాజీ, స్వామి అవధూతలే కదా అని అనుకుంటాను. అది కరెక్టేనంటారా? చైతన్య మహాప్రభు అవధూత కాదు మాతాజీ, చైతన్య మహాప్రభు కృష్ణనే. ఓకేనా? సో కృష్ణనే, రాధాకృష్ణుల కలయికనే చైతన్య మహాప్రభు అన్నమాట. ఆయన అవధూత కాదు, సాక్షాత్తు దేవాది దేవుడు. శ్రీమతి రాధారాణి యొక్క హృదయంతో ఆయన వస్తారనమాట. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా కృష్ణ ప్రేమ పొందాలి అని చెప్పి భగవన్ నామాన్ని అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. చైతన్య మహాప్రభు భక్తునిగా వచ్చినా కూడా ఆయన్ని చెన్న అవతారం అంటారు అనమాట. అంటే గుప్తంగా ఉంచబడిన అవతారం అనమాట, సీక్రెట్ గా ఉంచబడిన అవతారం అనమాట. బయటికి భక్తుల్లా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన సాక్షాత్తు దేవాది దేవుడు. చాలా మంది డివోటీస్ కి కూడా చైతన్య మహాప్రభు కృష్ణగా దర్శనమిచ్చి చూపించారనమాట. సాక్షాత్తు కృష్ణనే భక్తునిగా వచ్చి భక్తి ప్రచారం అనేది చేశారు. మనకి కృష్ణ ఏం చెప్తారు లాస్ట్ లో 18.66 లో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అండ్ ఇంకేమంటున్నారు, మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. సో ఎల్లప్పుడూ సదా కూడా నా భక్తి చేయాలి, నాకు శరణాగతులు అవ్వాలి, నాకు నమస్కరించాలి, నా స్మరణలో ఉండాలి, ఇవన్నీ చెప్పారు కదా.
మరి చెప్పిన కృష్ణ ఆచరించి చూపించాలి అనే ఇదితో ఆయనే చైతన్య మహాప్రభువుగా వచ్చారనమాట. చెప్పడం అందరూ చెప్తారు, కానీ ఏ విధంగా దాన్ని ఆచరించి చూపించాలి అని చెప్పి కృష్ణ స్వయంగా ఒక భక్తునిగా వచ్చి ఏ విధంగా భక్తిని ఆచరించాలి అని మనకి చూపించిన అవతారం చైతన్య మహాప్రభు అవతారం అనమాట. గదాధరుడు ఎన్ని మళ్ళీ మిగతా పంచతత్వాలు చెప్పారుగా మాతాజీ, ఐదుగురు గురించి వాళ్ళ గురించి తెలుసుకునే స్టోరీ తెలుసుకోవాలని ఉంది. ఎక్కడ దొరుకుద్దా అంటే యూట్యూబ్ 8 o'clock క్లాస్ ఒకటి అవుతుంది మాతాజీ. గురు ఆచార్య నైట్ మాతాజీ 8 o'clock ఆచార్యుల స్టోరీస్ నాకు ఒకసారి మెసేజ్ చేయండి మాతాజీ. నేను ఆ క్లాసెస్ లింక్ అనేది మీకు పెడతాను. ఇప్పటిదాకా జరిగినవి మనకి షట్ గోస్వామిలకి అండ్ ఈ పంచతత్వ గురించి కొన్ని బ్రీఫ్ గా డీటెయిల్స్ అనేవి కొన్ని క్లాసెస్ లో ఇస్తున్నారనమాట. సో ఆ డీటెయిల్స్ మీకు కావాలి, ఆ క్లాసెస్ మీరు వినాలి అనుకున్నట్లయితే ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ రికార్డింగ్స్ కానీ అవి ఉంటే అవి మీకు పంపిస్తాను. అండ్ డైలీ మనకి ఈవినింగ్ 8 PM కి జరుగుతుంది మాతాజీ. అది మీరు నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను మీకు ఆ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. తప్పకుండా మాతాజీ, తప్పకుండా. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. నెక్స్ట్ క్లాస్ లో మనము 4th చాప్టర్ అనేది కంప్లీట్ చేసి 5th చాప్టర్ స్టార్ట్ చేద్దాము. 34 అయిపోయినాయి. 42 శ్లోకాస్ ఉన్నాయి 4th చాప్టర్ లో గుర్తున్నంత వరకు. మాతాజీ మీరు వాటర్ పెట్టుకోండి మాతాజీ, చెప్పినప్పుడు కొంచెం. మాతాజీ ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి, కొంచెం మధ్య తాగండి మాతాజీ అలా కొంచెం. థ్యాంక్ యూ మాతాజీ. సో నెక్స్ట్ క్లాస్ లో విల్ కంప్లీట్ 4th చాప్టర్, 5th చాప్టర్ లోకి ఎంటర్ అవుతాం. ఓకేనా? కొంచెం అర్థం కాకపోయినా, కష్టంగా అనిపించిన కర్మయోగ ఇదంతా అర్థం చేసుకోవడం ఇందాక చెప్పినట్లు ఎక్కువ వరి అవ్వకండి. మనం చేసేది భక్తి, భగవన్ నామం చెప్తున్నాం, భగవత్ కథ వింటున్నాం, భగవంతుని గురించి తెలుసుకుంటున్నాం. భక్తి మార్గం అనేది ఆచరించే ఇదిలో ఉన్నాం కాబట్టి మనం ఇవి కొన్ని డీటెయిల్స్ అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, నో నీడ్ టు వరీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. थैंक यू हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम माताजी. థ్యాంక్స్ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, మాతాజీ దండవత్ ప్రణాం. हरे कृष्ण. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण. విజయ మాతాజీ మీకు ఏదైనా క్వశ్చన్ ఉందా? కర్మ గురించి ఒక్కసారి చెప్పరా? కర్మ మాతాజీ అర్థం కావట్లే మీ వాయిస్. అకర్మ అకర్మ మీది అంటే కర్మ చేసిన రియాక్షన్స్ మనకి రావు అంటే అంటే రియాక్షన్స్ అంటే ఫలితమా? ఫలితం. కర్మ చేసినప్పటికీ కూడా కర్మ ఫలితంలో మనం చిక్కుకోమన్నమాట. కర్మ యొక్క ప్రతిఫలం అనేది మనం పొందమన్నమాట. అంటే ఆ ఫలితాల బంధనంలో మనం చిక్కుకోకుండా ఉండడం అనేది అకర్మ అన్నమాట. కర్మ ఫలితంలో మనం అంటే మనం ఏదైనా ఇప్పుడు మంచి పని చేసామనుకోండి, మనం ఏంటి పుణ్యాన్ని సంపాదిస్తున్నాం, పుణ్యాన్ని అనుభవించడానికి మనం స్వర్గలోకాలకు వెళ్లాల్సి ఉంటుంది. చెడు పని చేసామనుకోండి, పాపాన్ని మూటగట్టుకుంటున్నాము, పాపాన్ని అనుభవించడం అంటే రియాక్షన్ అంటే ఇక్కడ ఏంటంటే పాపాన్ని పొందడము, ఆ పాపాన్ని అనుభవించాలి కాబట్టి దానికోసం మనం నరకానికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ అకర్మ చేయడం అంటే ఏంటంటే భక్తియుతంగా మనం చేసే కర్మకి ప్రతిఫలం అనేది ఉండదన్నమాట. దాని యొక్క ప్రతిఫలం ఉండదు కాబట్టి మనము కర్మలో బంధింపబడవన్నమాట. అంటే ఏ పని చేయకుండా ఉండడం అంటే ఏది చేయకుండా మనము ఏది చేయకుండా ఉన్నా కూడా మనసు కంట్రోల్లో ఉండదు కాబట్టి రేపు పొద్దున మళ్ళీ మనం చెయ్యకూడని పనులు చేసేస్తాం కాబట్టి ఆ మార్గం అనేది కరెక్ట్ కాదు. కానీ ఏం చేసినా కూడా బంధనంలో చిక్కుకోకుండా ఉండాలి అంటే మనం చేసే ప్రతి పని కూడా భగవత్ సేవగా చేసినప్పుడు కర్మ బంధనంలో చిక్కుకోకుండా ఉంటామన్నమాట. ప్రతిఫలాలు అనేవి ఉండవన్నమాట ఇంకప్పుడు. అందుకే మనకి అకర్మ మార్గం ప్రిఫరబుల్ కాదు. అకర్మనే ప్రిఫరబుల్. అకర్మనే ప్రిఫరబుల్ అండి. అకర్మ అంటే ఏంటంటే కర్మ చేస్తున్నాము కానీ బంధనంలో చిక్కుకోము. అదే కదా మనకు కావాల్సింది.
ఓకే. కర్మ చేయాలి, చేసినా మనకి రియాక్షన్ అంటే మనం ఫలితం మనకి రాదు కాబట్టి ఆ కర్మ చేసి ఎస్, కరెక్ట్. కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాత. కర్మ చేసి ఆ ఫలితాల మీద ఆసక్తి లేకుండా ఉండటం అనేది ఒకటి మాతాజీ. కర్మ చేసి ఆ ఫలితాన్ని కృష్ణకి అర్పించడం ఒకటి కదా మాతాజీ. కర్మ చేసి ఫలితాలపైన ఆసక్తి లేకుండా ఉండడము అనేది మనకి కర్మయోగి కర్మయోగ. కర్మ అనేది భగవంతుని ప్రీత్యార్థం చేయడం అనేది భక్తి యోగ. చేయటం భక్తి యోగం. ఓకే, థ్యాంక్ ఎగ్జాక్ట్లీ. యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే వాళ్ళు మాయావాదులు అన్నమాట మాతాజీ. అంటే కర్మ చేసి వాటి బేసిక్ మీద గా ఆసక్తి కర్మ ఏం చేసి లేకుండా ఆసక్తి లేకుండా ఉండడం అంటే వాళ్ళు దేన్ని పొందాలనుకుంటారంటే మనకి మోక్షం అంటే భగవంతునితో ఐక్యం అవ్వాలి అనే మార్గం అనే మార్గం బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవ్వాలనుకుంటారు. అట్లా అట్లా మోక్షం బేసిక్ గా మోక్షం అంటే వాళ్ళు ఏంటంటే ఈ భవబంధనాల నుండి బయటకు వచ్చేసేయాలి అనే ఇదిలో ఉంటారు తప్ప భగవత్ సేవ చేయాలి నేను బయటకు వచ్చి అనేది ఉండదు అనమాట. భగవత్ సేవ చేయాలి అనే చేతన ఎప్పుడైతే వచ్చేస్తుందో అది భక్తి అయిపోతుంది అనమాట. ఇంకా కర్మయోగ భక్తి యోగ సటిల్ డిఫరెన్స్ ఉంటది అనమాట. కర్మయోగాలు ఏంటంటే కర్మ చేస్తాము, ఫలితాలపైన ఆసక్తి అనేది లేకుండా చేస్తాము. కానీ భక్తి యోగాలో కర్మ అనేది భగవంతుని ప్రీత్యార్థం కోసం చేస్తాం కాబట్టి ఫలితాలు అనేవి అసలు మనకి రావు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. ఎస్ విజయ మాతాజీ, మీ క్వశ్చన్ క్లియర్ అయింది కదా? అయింది. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సంప్రభుజెస్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. మళ్ళీ మనం నెక్స్ట్ ఫ్రైడే కలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ.